హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో పార్ట్ 2 7వ తరగతి సాంఘిక శాస్త్రం క్విక్ రివిజన్ క్లాస్ అనేది మనం చూడబోతున్నాం. ఏమో సార్, పుష్ప 2 సినిమా కోసం అయితే ఎదురు చూస్తున్నాం సార్. మీ వీడియో కోసం ఎందుకు ఎదురు చూస్తాం సార్ మేము అని చెప్పేసి అంటుండొచ్చు. ఎవరైనా టెట్ డిఎస్సి క్లాసు మరి కాదు అని చెప్పేసి పుష్ప 2 సినిమా చూస్తే గనక మీరు చూడాలనుకున్నటువంటి వాళ్ళు చూడండి, కానీ టెట్ డిఎస్సిని మర్చిపోండి. సో ఇలాంటి టైంలో మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టైం ఇది. మనకు టెట్ ఎగ్జామ్కి మరి ఇంకా 25 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి టైంలో మనం అలాంటి మరి ఎంటర్టైన్మెంట్ అనేవి మరి అట్రాక్ట్ కాకూడదు, మనం దూరం పెట్టాలి. మనం ఇక్కడ టెట్ డిఎస్సి ప్రిపరేషన్కి మనం ఎలా ఉండాలంటే తగ్గేదేలే అన్నట్లుండాలి. చలో వీడియో స్టార్ట్ చేసే ముందు మరి ప్రతి ఒక్కరికి నేను ఒక ముఖ్యమైనటువంటి మరి ఒక అంశం చెప్పదలుచుకున్నాను. మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది ప్లే స్టోర్లో మరి అందుబాటులో ఉంది మిత్రమా. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. రైట్, ఎస్ఏ సోషల్ జస్ట్ 199 రూపీస్కే టెస్ట్ సిరీస్ అనేది ఇస్తున్నాము. మరి ఈ యొక్క నెలలో మీకు టెట్ ఎగ్జామ్కి ముందు 3 గ్రాండ్ టెస్టులు కూడా సోషల్కి సంబంధించి పెట్టబోతున్నాము. వెరీ యూస్ఫుల్గా ఉంటాయి, మీకు చాప్టర్ వైజ్గా టెస్టులు ఉంటాయి. సో ఇంకా తీసుకున్నటువంటి వాళ్ళు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలామంది మరి 6th క్లాసు సాంఘిక శాస్త్రం 6వ తరగతి సాంఘిక శాస్త్రం క్విక్ రివిజన్ పార్ట్ 1 కావచ్చు, పార్ట్ 2 కావచ్చు, 7th క్లాసు మరి క్విక్ రివిజన్ సోషల్ పార్ట్ 1 వీడియో కావచ్చు. ఈ వీడియోలన్నీ కూడా చూసి మరి చాలామంది మంచి కామెంట్స్ అయితే ఇచ్చారు, మరి చాలా మరి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సార్ ఇంకా చేయండి, మరి 8th, 9th, 10th క్లాస్ కూడా చేయండి సార్, చాలా యూస్ఫుల్గా ఉన్నాయి మాకు అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మరి స్పెషల్ థ్యాంక్స్ అనేది చెప్పుకుంటున్నాను నేను. సో మరి ఈ వీడియోలో మనము మళ్ళీ పార్ట్ 2 కింద సో మిగిలినటువంటి చాప్టర్స్ అన్ని కూడా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో చాలా లెంతీగా ఉండొచ్చు, అయినా సరే ఈ టైంలో నువ్వు 2.5 గంటలు పెట్టి పుష్ప 2 చూసేదానికంటే గనక 7వ తరగతి సాంఘిక శాస్త్రం పార్ట్ 2 చూస్తే గనక నీకు మరి టెట్లో మంచి మార్కులు వస్తాయి, డిఎస్సిలో జాబ్ వస్తుంది. గుర్తుపెట్టుకున్నానా? మధ్యలో చిన్న జోక్స్ వస్తుంటాయి, సాంగ్స్ కూడా మేబీ ఈ క్లాస్లో ఈరోజు రావచ్చు. మరి అవన్నీ మీరు కొంత లైట్ తీసుకోవాలి, ఎందుకంటే జోక్స్ అనేవి క్లాస్ అనేది బోరు కొట్టకుండా, అదేవిధంగా మీకు ఏ విధంగా చెప్తే బాగా అనేది గుర్తుకుంటుంది అనేటటువంటి విషయం నాకు తెలుసు కాబట్టి సో ఆ యొక్క పద్ధతిలో క్లాస్ అనేది మరి వెళ్ళబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియోని కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అబ్బా. మనం ఒక్కరమే చదవడం కాదు, మరి పంచే కొలది పెరిగేది ఏంటి అంటే గనక విద్య ఒకటే. గుర్తుపెట్టుకోండి, తగ్గేదేలే అనేటటువంటి ట్రెండింగ్ మరి డైలాగ్తోనే మనం కూడా స్టార్ట్ చేద్దాం. కొత్త రాజ్యాలు రాజులు అని చెప్పేసి అంటున్నాము. మరి చాప్టర్ 11 మనం చూడబోతున్నాం. ఇందులో మొదటి భాగం ఇచ్చాడు, అదేవిధంగా చూసినట్లయితే మనకు 2వ భాగం కూడా ఇవ్వడం జరిగింది. 2వ భాగంలో చోళులకు సంబంధించి మరి అంశాలు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మనము చాలా బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిత్రమా. సో ఇందులో మరి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు రాబోతున్నాయి ఈ చాప్టర్లో. నేను ఈ క్విక్ రివిజన్ అనేది క్లాస్లో ఎగ్జామినర్ మనకు టెట్ మరియు డిఎస్సి మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడి నుంచి మనకు టార్గెట్ చేసి మరి అతి ముఖ్యమైనటువంటి బిట్స్ ఎక్కడి నుంచి మరి తయారు చేసి అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి టార్గెట్ చేసి అడుగుతున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాము. రైట్, ఇక ముఖ్యంగా గమనించినట్లయితే ఈ యొక్క చాప్టర్లో కొత్త రాజ్యాలు రాజులు అని చెప్పేసి అంటున్నాము. ఇందులో మొదటి భాగం చూసినట్లయితే 7వ శతాబ్దం తర్వాత చాలా రాజవంశాలు పుట్టుకొచ్చాయని చెప్పేసి అంటున్నాడు. ఇది బిట్టు కావచ్చు. మనకు ఎన్నవ శతాబ్దం తర్వాత కొత్త రాజవంశాలు అనేవి పుట్టుకురావడం జరిగింది అనేటటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గనక గూర్జర ప్రతిహారులు కానీ, తర్వాత రాష్ట్రకూటులు కానీ, పాల, చోళులు, చౌహాన్లు కానీ ఇలాంటి రాజ్యాలను మనకు పటంలో గుర్తించండి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది నాన్న. వెరీ ఇంపార్టెంట్. రైట్, ఈ పటంలో చూసినట్లయితే
ఉత్తర మధ్య తూర్పు భారతదేశంలోని ముఖ్యమైనటువంటి రాజవంశాలు మరి సాధారణ శకం 700 నుంచి 1100 సంవత్సరాల మధ్య అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు చూడవచ్చు అఫ్ కోర్స్ మనకు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రాజవంశాలు ఏవైతే ఉన్నాయో చోళులు కానీ, తర్వాత చేర కానీ, పాండ్య కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. మరి ఉత్తర మరియు మధ్య తూర్పు భారతదేశంలో ఉన్నటువంటి మరి రాజవంశాలు మీరు ఒకసారి గమనించండి నాన్న. ఇక్కడ చూసినట్లయితే మనకు ఆ సేనాలు కానీ, తర్వాత గూర్జర ప్రతిహారులు కానీ ఇక్కడ ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో పరిపాలించారు అనేటటువంటి అంశాన్ని మీరు చాలా బాగా ఇక్కడ గమనించవచ్చు. సో ఇందులో నుంచి కూడా మనకు ఎగ్జామినర్ ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఖచ్చితంగా మనకు బిట్ అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా మనకి ఈ పాఠంలో గజనీ మహమ్మద్ వస్తాడు, అతని యొక్క రాజధాని ఇక్కడ గజనీ అని చెప్పేసి ఉన్నది, గమనించే ప్రయత్నం అయితే చేయండి. గాంధార కానీ. సో ఈ యొక్క ప్రదేశాలన్నీ కూడా దేనికి ప్రసిద్ధి, ఎట్లాంటి డెప్త్ తోని చదవాలి మనం డిఎస్సి కోసం అయితేనన్నా. చలో మరి ఇక నెక్స్ట్ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఈ యొక్క చాప్టర్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూసినట్లయితే మనకు మొదట ఇక్కడ కర్ణాటక చాళుక్యులకు సామంతులుగా పనిచేసినటువంటి రాష్ట్ర కూటుల గురించి ఇవ్వడం జరిగింది నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్. మరి వీడియో చూసేటప్పుడు టెక్స్ట్ బుక్ అనేది ముందల పెట్టుకొని నేను చెప్పేటటువంటి అంశాలు మరి అండర్లైన్ చేసుకొని చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. బికాస్ ఎందుకంటే మళ్ళీ మీరు రివిజన్ చేసినప్పుడు ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ అన్ని కూడా మీకు కళ్ళ ముందట కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు కర్ణాటకలోని చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు రాష్ట్రకూటులు. 8వ శతాబ్దం మధ్యలో రాష్ట్రకూటులలో ముఖ్యుడైనటువంటి దంతిదుర్గుడు చాళుక్య ప్రభును ఓడించి, సో ఇక్కడ మనకు దంతిదుర్గుడు సంబంధించి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది నాన్న. హిరణ్య గర్భ అనేటటువంటి ఒక సంస్కార విధి నిర్వహించాడు. హిరణ్య గర్భ మరి దానినే బంగారు గర్భం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మరి దీనిని నిర్వహించి తాను పుట్టుకతో మరి క్షత్రియుడు కాకున్నాను మరి క్రతువుతో పునర్జన్మ పొందుతానని చెప్పేసి భావించడం జరిగింది. అంటే తాను క్షత్రియుడి యొక్క వంశానికి మరి చెందినవాడు కాకున్నాను, మరి యుద్ధాలు చెయ్యాలంటే ఆనాటి కాలంలో క్షత్రియ వంశంలో పుట్టి ఉండాలి. కానీ మరి దంతిదుర్గుడు మరి క్షత్రియ వంశానికి సంబంధించినటువంటి వాడు కాకున్నాను, ఈ యొక్క క్రతువుతో ఏది హిరణ్య గర్భ అనేటటువంటి క్రతువుతో తాను మరి పునర్జన్మ పొందుతానని చెప్పేసి మరి యొక్క సంస్కార విధిని మరి నిర్వహించడం జరిగింది అనేటటువంటి బిట్టు మనకు అనేక సార్లు పోటీ పరీక్షలలో అడిగారు. ఈవెన్ సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లలో కూడా అడిగారు. మోస్ట్ ఇంపార్టెంట్, గమనించేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి. అదేవిధంగా ఈయన ఒకడైనా సార్ ఇంకా ఇట్లాంటివి ఇంకా ఎవరైనా చేశారా అంటే గనక ఇక్కడ మనకు ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది, గమనించండి. మరికొన్ని సందర్భాలలో సంపన్న కుటుంబాల వారు వారి సైనిక శక్తిని రాజ్యాలు ఏర్పరచుకోవడానికి ఉపయోగించారు. కదంబ మయూర శర్మ కానీ, అదేవిధంగా గూర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు కానీ, వీళ్ళు బ్రాహ్మణులు అయినప్పటికీ వారి సాంప్రదాయ వృత్తులను వదిలిపెట్టి ఆయుధాలను చేతపట్టి కర్ణాటక రాజస్థాన్లలో రాజ్యాలను స్థాపించారు. మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. సో వీళ్ళు ఎక్కడ రాజ్యాలను స్థాపించారు అనేటటువంటి బిట్టు గతంలో అడగడం జరిగింది. కర్ణాటక మరియు రాజస్థాన్ అనేటటువంటి విషయాన్ని గమనించండి. అదేవిధంగా చూసినట్లయితే మనకి ఈ పాఠంలో ప్రశస్తి భూదానాలు అనేటటువంటి అంశం ఇవ్వడం జరిగింది. ఈ ప్రశస్తి అంటే ఏంటంటే గనక శాసనాలలో మొదటగా పేర్కొనేటటువంటి భాగాన్ని మనం ప్రశస్తి అని చెప్పేసి అంటాం. మీకు ఎవరైనా మరి మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి పుడితే గనక ఈ పేరు పెట్టండి, ప్రశస్తి అనేటటువంటి పేరు చాలా బాగుంటుంది. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి నాన్న. శాసనాలలో మొదటగా పేర్కొనేటటువంటి భాగాన్ని ప్రశస్తి అని చెప్పేసి అంటాం. మరి ఇందులో ఏం పేర్కొంటారు సార్ ఈ యొక్క ప్రశస్తిలో అంటే గనక, ఈ యొక్క ప్రశస్తులలో పాలకుల యొక్క కుటుంబాలు, వారి పూర్వపు రాజుల గురించి కానీ, మరి వాళ్ళు ఏ కులానికి చెందినటువంటి వారు, వారి ఘనతలను మరి విజయాలను కానీ మరి చాటుకునేవారు తెలుపుతాయి అన్నమాట. ఈ యొక్క ప్రశస్తికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది నాన్న. సో కాబట్టి రాష్ట్రకూటుల నాటి ఎల్లోరాలోని 15వ నెంబర్ గుహలోని విష్ణువును నరసింహునిగా చూపుతున్నటువంటి ఒక చిత్రం ఇవ్వడం జరిగింది. సో మనకు దీనిపైన ఖచ్చితంగా ఎగ్జామినర్ మనకు టార్గెట్ చేసి బిట్ ఫ్రేమ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది నాన్న. ఈ యొక్క చిత్రం అనేది మనకు రాష్ట్రకూటుల కాలం నాటిదని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎల్లోరాలోని 15వ నెంబర్ గుహలో ఇది ఉండడం జరిగింది. మరి విష్ణువును నరసింహునుగా చూపుతున్నటువంటి చిత్రం అని చెప్పేసి ఇక్కడ గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి.
రైట్, ఇందాకే మనం చెప్పుకున్నాము చాలా మంది రాజులు తమ విజయాలను ప్రశస్తిలో మరి వర్ణించేవారని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో మరి సంస్కృత లిపిలో లభించినటువంటి ఒక ప్రశస్తి ప్రతిహార రాజు అయినటువంటి నాగభట్టు విజయాలను ఈ క్రింది విధంగా వర్ణిస్తుంది అని చెప్పడం జరిగింది. గ్వాలియర్ ఏ యొక్క రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉంది అని చెప్పేసి అడుగుతాడు, మధ్యప్రదేశ్ అండి. సో ఇక్కడ మరి లభించినటువంటి ప్రశస్తి ఏదైతే ఉందో ఏ లిపిలో లిఖించబడి ఉంది అని చెప్పేసి అంటాడు, సంస్కృత లిపి. సో మరి ఇందులో ఉన్నటువంటి కింద కూడా మీరు గమనించినట్లయితే సో ఇందులో చాలా అంశాలు వస్తాయి, ఒకసారి గమనించండి. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి చాలా విషయాలు ఉన్నాయి, ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఆంధ్ర రాజులు సైంధవులు విదర్భ మహారాష్ట్రలోని ఒక భాగం అంటాం. సో విదర్భ అనేది సో ఎక్కడ ఉన్నది, మహారాష్ట్రలోని ఒక భాగం. అదేవిధంగా కళింగ ఎక్కడ, మహారాష్ట్రలోని కళింగ ఎక్కడ, ఒడిశాలోని భాగం. సో మరి రాజులు తాను యువరాజుగా ఉన్నప్పుడే తన ముందు మోకరిల్లారు. మరి నాగభట్టు చక్రాయుధు ఈయన కనోజు పాలకుడు, మరి అతనిపైన విజయం సాధించాడు. నాగభట్టు ఈ వంగ ప్రాంతం చూసినట్లయితే మనకు ఇక్కడ బెంగాల్లో ఒక భాగం అన్నమాట. అనర్త అనేది గుజరాత్లో ఒక భాగం, మాలవ అనేది మధ్యప్రదేశ్లో భాగం. మరి ఈ విధంగా తురస్క అంటే టర్కులు. సో ఇట్లాంటివన్నీ కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించి చాలా పేర్లు రావడం జరిగింది. ఈ నాగభట్టు విజయాలు మనం చదివేటప్పుడు ఇవన్నీ కూడా మీరు గమనించాలి, గుడ్డిగా చదువుకుంటూ పోవడం కాదు. ఖచ్చితంగా వీటి మీద మనకు ఖచ్చితంగా బిట్స్ అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది, గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా కూడా చూడండి, చాలా ముఖ్యమైనటువంటి బిట్టు ఇక్కడ ఫ్రేమ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈ యొక్క చిత్రంలో సాధారణ శకం 9వ శతాబ్దం నాటి పాలకుల యొక్క భూదాన తామ్ర పలకల గుచ్చం కొంత సంస్కృతంలో కొంత తమిళంలో రాయబడినటువంటి ఈ తామ్ర పత్రాలపై రాజముద్రలు వేసి అధికారికంగా ధృవీకరించారు అంటూ ఇవ్వడం జరిగింది. నాన్న ఇందులో మరి ఇక్కడ తామ్ర పలకల గుచ్చం మరి కొంత సంస్కృతంలో కొంత తమిళంలో రాయబడి ఉంది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్నవ శతాబ్దం నాటిది, 9వ శతాబ్దం నాటిది. సో ఈ విధంగా మరి వీటికి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక అనేక సార్లు మనకు టెట్ మరియు డిఎస్సిలో అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ ఇక్కడ రావడం జరిగింది, గమనించే ప్రయత్నం అయితే చేయండి. కాశ్మీర్ను పాలించినటువంటి రాజుల చరిత్రపై 12వ శతాబ్దంలోనే అసాధారణమైనటువంటి ఒక పెద్ద సంస్కృత పద్యం అనేది ఉంది. దీనిని కల్హనుడు రాశాడు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క ఏదైతే అతిపెద్ద సంస్కృత పద్యం ఉందో సో దానిని ఎవరు రచించారు, కల్హనుడు. సో దాంట్లో మరి ఎవరి గురించి వివరించడం జరిగింది, కాశ్మీర్ను పరిపాలించినటువంటి రాజుల చరిత్ర గురించి. ఇది ఎన్నవ శతాబ్దానికి మరి చెందింది అంటాడు, 12వ శతాబ్దానికి చెందిందని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయనన్న మోస్ట్ ఇంపార్టెంట్. ఈ యొక్క పాఠంలో త్రైపాక్షిక పోరాటం అని చెప్పేసి ఒక అంశం ఇవ్వడం జరిగింది, మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న, ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేయండి. సంపద కోసం సంగ్రామం అనేటటువంటి అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మరి ఆనాటి కాలంలో గంగా నది లోయ ప్రాంతంలో ఉన్నటువంటి కనోజు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం పైన ఆధిపత్యం కోసము ఇక్కడ అనేక శతాబ్దాలుగా పోరాడారు. ఈ సుదీర్ఘమైనటువంటి సంఘర్షణలో 3 పక్షాలు మరి పాల్గొన్నాయి. కాబట్టి దీనిని చరిత్రకారులు మరి ఇక్కడ చూసినట్లయితే త్రైపాక్షిక పోరాటం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారంటే ఒకసారి చూడండి, గుర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలవంశపు రాజులు అని చెప్పేసి ఇక్కడ గమనించండి. ఇది ఖచ్చితంగా మనకు టెట్ డిఎస్సిలో బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా మనకు ఈ పాఠంలో చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహమ్మద్ గజనీకి సంబంధించి ఒక ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఖచ్చితంగా చదవాల్సి ఉంటుందన్నమాట. సో మనకు మహమ్మద్ గజనీకి సంబంధించి కానీ మహమ్మద్ గోరీకి సంబంధించి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఇంటర్ లెవెల్లో చదవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి నాన్న. సో ఇక్కడ చూసినట్లయితే మనకు మహమ్మద్ గజనీ అలాగే మహమ్మద్ గోరీ
వీరిద్దరి మధ్యలో మరి చిన్న వ్యత్యాసం ఉంటుంది, మీరు గమనించాలి, కన్ఫ్యూజ్ కాకూడదు, ఓకేనా. మహమ్మద్ గజనీ ఎలాంటి వాడు అంటే కనుక మహమ్మద్ గజనీ అనేటటువంటి సినిమా కూడా ఉంది. సో మరి మీకు అందరికీ తెలుసు, అప్పట్లో సూర్య నటించినటువంటి గజనీ సినిమా మరి చాలా ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉంటాయి దాంట్లో. నాకు బాగా నచ్చినటువంటి ఒక పాట కూడా ఉంది, ఒకసారి హమ్ చేస్తాను, బాగుంటే మరి కింద కామెంట్ చేయండి. అందులో మనకు ఒక మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే. ఇటువంటి పాట కూడా మనకి చాలా మరి ఇంట్రెస్ట్గా ఉంటుంది, వినడానికి వినసొంపుగా ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ ఆ విధంగా హమ్ చేశానన్నా. సో కమ్ బ్యాక్. సో ఇక్కడ మనకు మరి విషయానికి వచ్చినట్లయితే మరి ఈ గజనీ ఏం చేశాడు సార్ అంటే గనక మరి సాధారణ శకం 997 1030 మధ్యలో మరి ఆఫ్ఘనిస్తాన్ను పాలించినటువంటి గజనీ మరి మధ్య ఆసియా, ఇరాన్ మరియు భారత ఉపఖండ వాయవ్య ప్రాంతాలకు తన రాజ్యాన్ని విస్తరించాడు. తన యొక్క రాజ్యాన్ని ఎక్కడి వరకు విస్తరించాడు అనేటటువంటి పాయింట్ అండర్లైన్ చేసుకోండి. అతడు ఉత్తర భారతదేశంపై అనేక సార్లు దండయాత్ర చేసి మరి దాడి చేసి అతడు ఉత్తర భారతదేశంపై అనేక సార్లు మరి దాడి చేసి గుజరాత్లోని సోమనాథ ఆలయంతో సహా మరి సంపన్న దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా విధ్వంసం చేసి సంపదను దోచుకున్నాడు. మరి నిజంగా ఎంత ఘోరం తెలుసా? లేకపోతే మన యొక్క భారతదేశంలో ఇంకా కూడా ఎంతో సంపద ఉండేది. సో మనం అమెరికా కన్నా రిచెస్ట్ మరి దేశంగా బతికేటటువంటి వాళ్ళం. వీళ్ళ వల్ల మరి చాలా కోల్పోయాం. దాని తర్వాత బ్రిటిషర్లు కూడా మరి ఇంకా ఎంత దోచుకున్నారో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. సో మరి ఇట్లా దోచుకున్నటువంటి ఈ యొక్క గజనీ మరి ఏం చేశాడంటే గనక ఆ సంపదలోని చాలా భాగంతో మరి గజనీలో మరి రాజధాని నగరం నిర్మించాడు అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది నాన్న. సో ఇది మహమ్మద్ గజనీకి సంబంధించినటువంటి అంశం. అదే విధంగా చూసినట్లయితే మరి ఈ విధంగా ఆక్రమించినటువంటి ప్రాంతాల ప్రజల గురించి మరి చాలా విషయాలు తెలుసుకోవడంలో ఈ యొక్క మహమ్మద్ గజనీకి మరి ఆసక్తి అనేది కనబరిచాడనమాట. సో మరి ఆల్ బెరూని అనేటటువంటి పండితునికి భారత ఉపఖండం గురించి రచనలు చేయమని చెప్పేసి ఆ పనిని అప్పగించడం జరిగింది. ఈయన ఏం చేశాడంటే కితాబ్ ఆల్ హిందూ అనేటటువంటి పిలువబడేటటువంటి ఇది ఏ గ్రంథం అని చెప్పేసి అడుగుతాడు. అరబిక్ గ్రంథం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మరి అరబిక్ గ్రంథం అనమాట. ఇది చరిత్రకారులకు ఆధారమైనటువంటి గ్రంథము. దీనిని రాయడానికి ఆల్ బెరూని మరి ఎవరి సహాయం తీసుకున్నాడంటే సంస్కృత పండితులను సంప్రదించాడు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే చూసినట్లయితే మనకు ఈ యొక్క పాఠంలో చౌహానులకు సంబంధించి మరి ఇంట్రడక్షన్ పార్ట్ లాగా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా కొంత చదవాల్సి ఉంటుంది వీళ్ళ గురించి. గుర్తుపెట్టుకోండి నాన్న, ఖచ్చితంగా మొన్న పోయినసారి డిఎస్సిలో మరి పాఠ్యపుస్తకం అంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ని దాటిపోలేదు అని చెప్పేసి ఒక టాక్ అయితే వచ్చింది. నిజమే, ఇంటర్మీడియట్ లెవెల్లో చాలా తక్కువ అడిగాడు, కానీ ప్రతిసారి ఆ విధంగా ఉండదు. ఖచ్చితంగా లింక్ ఉన్నటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో మీరు ఇంటర్మీడియట్ స్థాయిలో ఖచ్చితంగా చదవాలి. స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ఇది పాటించాలని చెప్పేసి చెప్తున్నాను. మరి ఇక్కడ చౌహానులుగా మరి పిలువబడినటువంటి చహామనులు మరి వీళ్ళు ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాలను పాలించారు అనేటటువంటి పాయింట్ని అండర్లైన్ చేసుకోండి నాన్న. మరి గుజరాత్లోని చాళుక్యులు ఎవరైతే ఉన్నారో పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని గహ్వాద్వాలులు చౌహాన్లను మరి వ్యతిరేకించారు. ఎవరు వ్యతిరేకించారు వీళ్ళను అనేటటువంటి పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ఘాన్కు చెందినటువంటి మహమ్మద్ గోరీని మరి 1191లో నాన్న వెరీ ఇంపార్టెంట్ నాన్న, అనేక సార్లు రిపీట్ అయినటువంటి బిట్ ఇది. 1191లో చౌహాన్ వంశస్థుడైనటువంటి 3వ పృథ్వీరాజు ఓడించడం జరిగింది. కానీ మళ్ళీ ఇంకొకసారి మరి 1192లో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మరి పృథ్వీరాజు గోరి చేతిలో ఓడిపోయాడు అనేటటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోండి నాన్న. మొదటి తరైన్, రెండవ తరైన్ యుద్ధాలు ఎప్పుడు జరిగాయి ఏంటి అనేటటువంటి విషయాలు కూడా మళ్ళీ మీరు ఇంటర్మీడియట్ స్థాయిలో చాలా డెప్త్గా చదువుకోవాలి. అనేక సార్లు మనకు ఇక్కడి నుంచి బిట్స్ రావడం జరిగింది. రైట్. అదేవిధంగా మనకు రెండో భాగంలో చోళులకు సంబంధించి మరి చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రతి టెట్ మరియు డిఎస్సిలో చోళులకు సంబంధించి వారి యొక్క పరిపాలనకు సంబంధించి
ఖచ్చితంగా ఒక బిట్ అనేది డెఫినెట్లీ వస్తుందండి, 100%. సో ఇక్కడ మనం చదివేటప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే వస్తాయి, మీరు గమనించే ప్రయత్నం అయితే చేయాలి. సమగ్రంగా రాసినటువంటి దక్షిణ భారతదేశంలో చరిత్రలో మరి చోళుల పాలన కూడా ఒకటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకు ఉరయూరు నుంచి తంజావూరు వరకు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. చోళులు మరి అధికారంలోకి ఏ విధంగా వచ్చారు, చోళులది మరి ముత్తరాయర్గా పిలువబడే ఒక చిన్న ముఖ్యమైనటువంటి కుటుంబం అనేటటువంటి మరి అంశాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి నాన్న. కావేరీ డెల్టా ప్రాంతంపై ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, చోళులు కావేరీ డెల్టా ప్రాంతంపై అధికారం చేజిక్కించుకున్నారు. చోళులు కాంచీపురాన్ని పాలించేటటువంటి పల్లవులకు సామంతులుగా పనిచేశారటువంటి అంశాన్ని మీరు గమనించాలి. 9వ శతాబ్ది మధ్యలో, అదేవిధంగా 9వ శతాబ్ది మధ్యలో ఉరయూరుకు చెందినటువంటి పురాతన చోళ వంశస్థుడైనటువంటి విజయాలయుడు మరి ముత్తరాయరుకు చెందినటువంటి డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. అదేవిధంగా ఆయన తంజావూరు పట్టణాన్ని కట్టడం జరిగింది, అదేవిధంగా నిర్మించారు. ఇక్కడ మరియు అంటూ ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. నిశుంభసూదిని దేవతకు మరి దేవాలయాన్ని కూడా నిర్మించారు అనేటటువంటి పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈయనకు సంబంధించిన గుర్తుపెట్టుకోవాలి. అలాగే చోళ సామ్రాజ్యం మరియు పొరుగు రాజ్యాలు ఇక్కడ మనకు పటం ఇవ్వడం జరిగింది నాన్న, చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు గమనించండి. ఖచ్చితంగా పాండ్య, పల్లవ, ఉత్తర దక్షిణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చోళ రాజ్యంలో అంతర్భాగమయ్యాయి అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని మీద మనకు ఖచ్చితంగా బిట్టు తీసి అడగడం జరుగుతుంది. శిల్పం అనేది, ఈ శిల్పాన్ని ఎంత జాగ్రత్తగా అలంకరించారో చూడండి అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క చోళులలో చూసినట్లయితే ముఖ్యంగా మొదటి రాజరాజు కుమారుడు మొదటి రాజేంద్రుడు. మొదటి రాజరాజు చోళులలో అతి శక్తివంతమైనటువంటి మరి శక్తివంతుడిగా రాజుగా మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు. మనకు చూసినట్లయితే చోళుల కాలంలో అద్భుతమైనటువంటి దేవాలయాలు, కాంస్య శిల్పకళ ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు రచయిత ముఖ్యంగా చెప్పడం జరిగింది. వాటి మీద మనకు బిట్స్ ఫ్రేమ్ చేసి అడగవచ్చు. ఇక్కడ గమనించండి, మనకు మొదటి రాజరాజు చోళులలో అతి శక్తివంతమైనటువంటి మరి రాజుగా పేర్కొన్నారు. ఇక్కడ మొదటి రాజరాజు కుమారుడు మొదటి రాజేంద్రుడు. మొదటి రాజేంద్రుడు తన తండ్రి పరిపాలన విధానాలను కొనసాగించి మరి గంగానది లోయ, శ్రీలంక, ఆగ్నేషియా మరి ప్రాంతాలపై దాడి చేశాడు. దీనికోసం మొదటి రాజేంద్రుడు నౌకాదళాన్ని కూడా అభివృద్ధి పరిచాడు అనేటటువంటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నా. ఖచ్చితంగా దీనిపైన మనకు బిట్టు చేసి అడగడం జరుగుతుంది, గమనించండి. మీరు ప్రతి ఒక్క టెట్ పేపర్ కానీ మరియు డిఎస్సి ప్రశ్న పత్రాలు గమనించండి. చోళులకు సంబంధించి ఎప్పుడు ప్రశ్న అడిగినా కానీ వాళ్ళ యొక్క సామ్రాజ్య పరిపాలన విధానం మీద ఖచ్చితంగా బిట్టు అడిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. స్థానిక సుపరిపాలన గురించి మొదట తెలియజేసినటువంటి వాళ్ళు వీళ్ళే. సో మనకు ఉత్తర మెరూరు శాసనం గురించి మీరు వినే ఉంటారు. దాని మీద అనేక సార్లు గ్రూప్స్లలో కూడా మనకి ఎక్కువ సార్లు మనకు దీనిపైన మనకు అడగడం జరుగుతుంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న, చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించండి. అయితే వీళ్ళు ఏం చేశారంటే కనుక మరి పరిపాలన విధానం ఏ విధంగా ఉంటుందంటే కనుక రాజ్యంను మండలాలను తిరిగి వలనాడులుగా మరి నాడులుగా విభజించారు. ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజ్ కాకూడదు, వెరీ సింపుల్, ఏం లేదు. ఇక్కడ ఏం చేశారంటే ఈ యొక్క రాజ్యంను మండలాలుగా అని చెప్పేసి అంటున్నాం. మండలాలు ఫస్ట్ రాసుకోండి, మండలాలు అని చెప్పేసి. సో దాని తర్వాత ఈ మండలాలను మళ్ళీ ఏం చేశారంటే కనుక వలనాడులు అని చెప్పేసి మళ్ళీ రాయండి. ఈ వలనాడులను మళ్ళీ ఏం చేశారంటే ఈ వల కొట్టేసేయండి, ఓన్లీ నాడులు అని చెప్పేసి మిగులుతుంది. నాడులుగా విభజించడం జరిగింది, అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. సో రాజ్యాన్ని ఏ విధంగా వీళ్ళు విభజించారు మరి వరుస క్రమంలో అమర్చుమంటే గనక మీరు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను. అదేవిధంగా రైతుల యొక్క స్థిర నివాసాలను ఉర్లు అని చెప్పేసి అనేవారు. ఈ ఉర్లు మరి నీటిపారుదల, వ్యవసాయ విస్తరణతో సుసంపన్నమైనటువంటివి. మరి ఇక్కడ చూసినట్లయితే ఉర్లు కొన్ని కలిసి మళ్ళీ నాడులుగా ఏర్పడేవి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి అన్న, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా చూడండి, ఇక్కడ మనకు వెల్లాల కులానికి చెందినటువంటి సంపన్నులైనటువంటి రైతులు చోళుల ప్రభుత్వంలో నాడులకు సంబంధించినటువంటి
పాలనా వ్యవహారాలను చూసేవారు. ఎవరు చూసేవారు అన్నట్లుగా గతంలో కూడా ఎగ్జామ్లో బిట్టు రావడం జరిగింది. చోళరాజులు ధనవంతులైనటువంటి భూస్వాములకు మువ్వెందవేలన్ అంటే ముగ్గురు రాజులకు సేవలందించే రైతు లేదా వేలన్ అని చెప్పేసి వీళ్ళను పిలవడం జరుగుతుంది. అరయూరు అంటే ముఖ్యుడు అని చెప్పేసి అర్థం లాంటి గౌరవ సూచక బిరుదులనిస్తూ మరి కేంద్ర స్థాయిలో రాజ్యానికి మరి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అప్పగించారు అనేటటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి నాన్న. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అనేక సార్లు మనకు ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. భూమి రకాలు అంటూ ఈ యొక్క పాఠంలో ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ భూమి రకాలు. భూములలో రకాలను చోళుల శాసనాలు ఈ విధంగా పేర్కొన్నాయి అన్నట్లుగా ఇచ్చారనమాట. వెరీ సింపుల్. ఇక్కడ చూడండి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. వెల్లన్ వాగై అంటే ఏంటంటే బ్రాహ్మణేతర రైతులకు చెందినటువంటి భూమి అనమాట. అంటే బ్రాహ్మణేతర రైతులు ఎవరైతే ఉంటారో వాళ్లకు చెందినటువంటి భూమిని వెల్లన్ వాగై అని చెప్పేసి అంటారు. అదేవిధంగా బ్రాహ్మదేయ అంటే ఇంకా బ్రాహ్మణులకు బహుకరించినటువంటి భూము ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మదేయ అని చెప్పేసి అంటారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శాలభోగ అంటున్నాం. శాలభోగ శాల వచ్చింది కాబట్టి పాఠశాల నిర్వహణకు ఉపయోగించినటువంటి భూమి. అదేవిధంగా దేవదాన తిరునామత్తుకని సో వీళ్లకు చెందినటువంటి దేవాలయాలకు బహుకరించినటువంటి భూమి ఏదైతే ఉందో ఈ విధంగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మరి పల్లిచందం అనేటటువంటి భూమి కూడా ఉందన్నమాట. సో మనకు భూమి రకాలు అంటూ ఇవ్వడం జరిగింది. ఈ లాస్ట్ వన్ ఏదైతే ఉందో జైన సంస్థలకు విరాళం ఇచ్చినటువంటి భూమి అనేటటువంటి పాయింట్ని మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు శాసన విషయాలు అనేటటువంటి మనకి ఇక్కడ ఒక అంశం కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి అంశాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సభలో మరి ఎవరు సభ్యులుగా ఉండాలి, ఉత్తర మెరూరు శాసనం ఈ విధంగా తెలియజేస్తుంది. సభ్యులుగా కొనసాగాల్సినటువంటి వారు విధిగా పన్ను చెల్లించేటటువంటి భూమిని కలిగి ఉండాలి, వారు సొంత ఇల్లు కలిగి ఉండాలి, వారి వయసు 35 నుంచి 70 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. 100% బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా నగరం అనేటటువంటి వర్తక సంఘాలు కూడా పరిపాలన వ్యవహారాలలో మరి సందర్భానుసారంగా పాల్గొని అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్గా మీరు హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం అంటున్నాము. ఈ యొక్క పాఠంలో మనము కాకతీయులకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు చూడబోతున్నాము. సో ప్రతిసారి మనకు టెట్ మరియు డిఎస్సిలో ఇక్కడి నుంచి ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు వస్తున్నాయండి. ఇక్కడ జాగ్రత్తగా నేను చెప్పినటువంటి పాయింట్స్ మీరు టెక్స్ట్ బుక్లో హైలైట్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా ఈ పాఠంలో చూసినట్లయితే మనకు కొన్ని గ్రంథాలకు సంబంధించి, అదేవిధంగా కొన్ని శాసనాలకు సంబంధించి, అదేవిధంగా కాకతీయ రాజ్యులలో ముఖ్యులైనటువంటి రాజులు ఎవరు, వాళ్ళు మరి ఎలాంటి పరిపాలన మరి విధానాలను అమలు చేశారు అనేటటువంటి వాటి మీద మనకు ఎక్కువగా ప్రశ్నలు రావడం జరుగుతుంది. గమనించండి మిత్రులారా. రైట్, ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకు బయ్యారం, అదేవిధంగా మోటుపల్లి అభయశాస్త్రం వెరీ ఇంపార్టెంట్. వాటి గురించి ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే చూసినట్లయితే మనకు ఈ యొక్క కాకతీయులు మరి ఎక్కడి నుంచి వచ్చారు సార్, వీళ్ళ యొక్క మూల పురుషుడు ఎవరు అని చూసే ముందు ఇక్కడ కొన్ని గ్రంథాలు ఇవ్వడం జరిగింది నాన్న. సో విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణము ఇందులో 1 అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి ఏ గ్రంథం ఎవరు రాశారు. అనేక సార్లు దీని మీద మనకు ప్రశ్న అడగడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వినుకొండ వల్లభరాయుని క్రీడాభిరామం అనేటటువంటి గ్రంథం కానీ, ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్ర అనేటటువంటి ఈ గ్రంథాలకు సంబంధించి మీరు ఖచ్చితంగా మరి అండర్లైన్ చేసుకొని చదువుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా అది. ఓకేనా. సో మరి కాకతీయ వంశానికి మూల పురుషుడు ఎవరు అంటే కనుక మన యొక్క టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే కనుక దూర్జయ అని ఇవ్వడం జరిగింది. అండర్లైన్ చేసుకోండి. మరి తెలుగుకు అని ఇచ్చినటువంటి ప్రాధాన్యం వల్ల వీరిని ఆంధ్ర రాజ్యులుగా మరి కీర్తించారు అనేటటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలండి. సో మరి ఆంధ్ర రాజ్యులుగా మరి ఎవరిని కీర్తించారు, శాతవాహనుల, విజయనగర రాజ్యులా, లేకపోతే ఇంకొకట అని చెప్పేసి అడగడం జరుగుతుంది. కాబట్టి కాకతీయులను ఈ విధంగా కీర్తించడం జరిగింది నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా కాకతీయ రాజులలో ముఖ్యులైనటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క కాలం ఏమిటి అనే దానిపైన ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే మరి ఈ కాకతీయులు ఎవరు సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా రాజ్యస్థాపన చేశారు అంటే కనుక కాకతీయులు మొదటగా కర్ణాటకను పాలించినటువంటి రాష్ట్రకూటులు లేదా మరియు
చాళుక్యుల వద్ద సైనికులుగా మరి సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపనను మరి ప్రారంభించడం అయితే జరిగిందనమాట. వీరు మొదటగా గ్రామోద్యోగులైనటువంటి గ్రామ పెద్ద, ఆయనని రట్టడి అని చెప్పేసి పిలుస్తాము. సో ఆ విధంగా నియమితులు అయ్యారనమాట. సో మెల్లమెల్లగా రాజ్యస్థాపన మరి చేసుకుంటూ రావడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే మనకు ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం. రుద్రదేవుని పాలనకు సంబంధించి ఇక్కడ 2 పాయింట్స్ అయితే మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఈయన కాలంలోనే రాజధాని అనేది హనుమకొండ నుంచి వరంగల్కు మార్చాడు అనేటటువంటి పాయింట్ ఒకటి. అదేవిధంగా 1000 స్తంభాల దేవాలయాన్ని నిర్మించాడు అనేటటువంటి పాయింట్స్ అయితే అండర్లైన్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా చూసినట్లయితే మరి ఈ యొక్క పాఠంలో అనేక సార్లు ఎవరి మీద ఎక్కువగా బిట్స్ అడిగారంటే కనుక రుద్రమదేవి మీద ఎక్కువగా బిట్స్ రావడం జరిగింది. రుద్రమదేవి మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించింది, కాలం గుర్తుపెట్టుకోండి నాన్న, మోస్ట్ ఇంపార్టెంట్. ఈమె దాదాపుగా 27 సంవత్సరాల పాటు మరి చక్కటి పరిపాలన చేయడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోండి. ఈమెలాగానే మరి ఇంకొక మహిళ ఢిల్లీలో కూడా, సో ఢిల్లీని మరి రజియా సుల్తానా అనేటటువంటి మహిళ కూడా పరిపాలించారు అనేటటువంటి పాయింట్ కూడా ఇక్కడ మీరు నోట్ చేసుకోండి. మరి మీరు కూడా అమ్మాయిలు ఎవరైతే వీడియో చూస్తున్నారో మరి రుద్రమదేవి లాగా మీరు కూడా ఒక గుర్రం వేసుకొని ఈ విధంగా స్వారీ చేస్తూ, గుర్రం మీద స్వారీ చేస్తూ ఇటు తెలంగాణని మరి పరిపాలించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి నాన్న. ఇప్పుడు మరి ఈమెని ఆనాటి శాసనాలలో మరి ఈమెని ఏ విధంగా కీర్తించారు అంటే కనుక చూడండి, రుద్రదేవ మహారాజుగా మరి రుద్రమదేవిని కీర్తించడం జరిగింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఈమె కాలంలో ఒక ఇటలీ యాత్రికుడు మార్కో పోలో అనేట ఆయన రావడం జరిగింది. ముఖ్యంగా ఇతని పేరు గుర్తుపెట్టుకోండి. రుద్రమదేవి పరిపాలన కాలంలో మరి వచ్చినటువంటి రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు అని చెప్పేసి అడుగుతారు, మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. అదేవిధంగా ఈమెకు మనుమడు ఉన్నాడు, ఆయన పేరు ప్రతాపరుద్రుడి మరి పాలనలో మరి చెలరేగినటువంటి సామంత తిరుగుబాట్లు మరి జరిగాయి అన్నమాట. అప్పుడు ఒక మరి అందులో సామంతులలో ఒకరైనటువంటి కాయస్తంభదేవుడు మరి తిరుగుబాటు చెయ్యగా మా నల్గొండ జిల్లాలో మరి చందుపట్లలో జరిగినటువంటి యుద్ధంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది అనేటటువంటి అంశాన్ని కూడా మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి నాన్న. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్లాంటి బిట్స్ అన్నీ కూడా. అదేవిధంగా చూసినట్లయితే మనకు అనేక సార్లు మనకు ఎక్కువగా అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే కనుక నాయంకర విధానం పైన మనకు ఖచ్చితంగా బిట్టు అడగడం జరుగుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్. నాయంకర విధానం పైన మీరు ఇక్కడ ఉన్నటువంటి అంశాలు 1-2 సార్లు జాగ్రత్తగా మీరు చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. డిఎస్సిలో మాత్రం 100% ఇక్కడ నుంచి బిట్ వస్తుంది, గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రతి వీడియో మరి చాలా లెంతీగా అవుతుంది, కొంత స్పీడ్గా వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మనం. అదేవిధంగా ఈ యొక్క వీడియోలో మరి మీరు గమనించాల్సింది ఏంటంటే ఎగ్జామినర్ మనకు ముఖ్యంగా ఎక్కడి నుంచి ఇంపార్టెంట్ ఏరియా చేసి మనకు మరి క్వశ్చన్స్ అడుగుతున్నాడు టెట్ మరియు డిఎస్సిలో అనేటటువంటి అంశాన్ని మనం క్విక్ రివిజన్ ద్వారా మనమైతే చూస్తూ ఉన్నాము. రైట్, ఒక శాసనంకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, మోటుపల్లి అభయ శాసనం అండి. సో ఇది ఎవరి కాలంలో రావడం జరిగిందంటే కనుక గణపతి దేవుని కాలం నాటి మోటుపల్లి శాసనం ద్వారా మరి ఆయన చెప్పింది ఏంటంటే కనుక ఈ శాసనం దేని గురించి సంబంధించి తెలియచేయడం జరిగిందంటే కనుక గణపతి దేవుడు వేయించినటువంటి ఈ యొక్క అభయ శాసనము విదేశీ వాణిజ్యము అదేవిధంగా ఖండాంతర వాణిజ్యము అనేటటువంటి వర్తకులకు రక్షణ కల్పించింది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరి వీళ్ళ యొక్క కాకతీయుల యొక్క పాలన యొక్క ముగింపు మరి ఎప్పుడు జరిగింది అంటే ఇక్కడ గమనించండి. మరి సాధారణ శకం మరి 1323 సంవత్సరంలో మరి ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ మరి కాకతీయ రాజ్యం పైన దండయాత్ర చేసి ప్రతాపరుద్రుడిని మరి యుద్ధంలో ఓడించి మరి కాకతీయ వంశ పాలన ముగింపు పలికాడు అనేటటువంటి మరి పాయింట్ అయితే ఇక్కడ మీరు గమనించాలి. అదేవిధంగా చూసినట్లయితే మనకు మార్కో పోలోకు సంబంధించి ఇటలీ యాత్రికుడు అని చెప్పుకున్నాం కదా, ఆయన మోటుపల్లి రేవులను మరి సందర్శించాడు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వజ్రాలు కానీ మరి ఆ సాలెగూడు మాదిరి సన్నని నేత బట్టలు విదేశాలకు ఎగుమతి అయ్యేవని చెప్పేసి మరి వీటిని ధరించడానికి మరి మోజుపడని విదేశీ రాజులు కానీ రాణులు కానీ నాడు లేరు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ పేర్కొనడం జరిగిందన్న మోస్ట్ ఇంపార్టెంట్. మీరు కూడా మోటుపల్లి రేవులను సందర్శించండి అమ్మాయిలు అబ్బాయిలు. మరి ఇక్కడ వజ్రాలు ఉన్నాయంట, ఒక సంచి నిండా తెచ్చుకోండి, తలా ఒక సంచి ఒక బస్తా తీసుకెళ్ళండి. మరి మీకు కూడా ఖచ్చితంగా అవి ఉపయోగపడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది, గమనించండి. అదేవిధంగా చూసినట్లయితే మరి ఇక్కడ
ఈ పాఠం చివరి భాగంలో ఏమి ఇచ్చాడంటే గనక 14వ శతాబ్దం చివరిలో శ్రీనాథుడు మరి పల్నాటి వీరుల చరిత్రను రచించడం జరిగింది అన్నట్లుగా. సో కులం అడ్డుగోడలను మరి ఛేదించినటువంటి పల్నాటి వీరుల కథ మరి మీరు ఒకసారి చదవండి. దానికి సంబంధించి కూడా మనము ఇక్కడి నుంచి ఒక బిట్టు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేటటువంటి అంశాన్ని గమనించండి. నెక్స్ట్ చాప్టర్ విజయనగర రాజులండి. సో ఇందులో నుంచి కూడా మొన్న రీసెంట్గానే మనకు డిఎస్సిలో మరి అనేక బిట్లు రావడం జరిగింది. అంటే ఈ విజయనగర రాజుల కాలంలో ఏ రాజు కాలంలో ఏ విదేశీ యాత్రికుడు మరి సందర్శించాడు అనేటటువంటి వాటిని కాలక్రమంలో అమర్చుము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాంటి బిట్స్ ప్రాక్టీస్ చేయాలి మీరు ఖచ్చితంగా. సో 1336లో హరిహరరాయలు బుక్కరాయలు స్థాపించారు అనేటటువంటి అంశాన్ని నోట్ చేసుకోండి ఇక్కడ. అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే దీనిని అంటే కర్ణాటకలో తుంగభద్రి నది ఒడ్డున ఈ నగరాన్ని నిర్మించారు అనేటటువంటి పాయింట్ ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విజయనగర రాజులలో ముఖ్యులు ఎవరు అనేటటువంటి మరి ఇక్కడ పట్టిక ఇవ్వడం జరిగింది. ఇందులో మరి ఏ రాజు తర్వాత ఏ రాజు మరి వచ్చారు, అదేవిధంగా వాళ్ళ యొక్క కాలం ఏమిటి అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ చూసినట్లయితే నేను ఇందాక చెప్పినట్లుగా మరి ఎవరెవరు వచ్చారు సార్? యాత్రికులు, ఇటలీ యాత్రికుడైనటువంటి నికోలో కొంటి కానీ, అదేవిధంగా చూసినట్లయితే 1420 సంవత్సరంలో మొదటగా సందర్శించాడు. తర్వాత అబ్దుల్ రజాక్ అనేటటువంటి పర్షియన్ వర్తకుడు వచ్చాడు 1443. మరి పోర్చుగీసు యాత్రికులైనటువంటి డొమింగో ఫేజ్ కానీ న్యూనిస్ కానీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ మనకు మరి మనకు ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా అండి. సో అనేక సార్లు మనకి ఎగ్జామ్లో బిట్ అడుగుతున్నాడు, చాలా జాగ్రత్తగా గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. విజయనగర రాజులకు సంబంధించి ప్రతిసారి కూడా ఒక బిట్టు మరి రిపీటెడ్గా అడుగుతున్నాడు ఎగ్జామినర్, గమనించండి. సో మరి ఇక్కడ చూసినట్లయితే మనకు వంశాలకు సంబంధించి వంశాలకు సంబంధించినటువంటి వారు ఒకరి తర్వాత ఒకరు పరిపాలించారు అనేటటువంటిది అడుగుతున్నారు. ఫస్ట్ సంగమ, సాలువ, తులువ, అరవీటి మరి వంశాలు పరిపాలించడం అయితే జరిగింది. వాటిని గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా. మనకు ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి బిట్టు మరి ఇవ్వడం జరిగింది, గమనించండి. 2వ దేవరాయలు ముస్లిం పోరాట యోధులను నియమించి వారికి నూతన యుద్ధ తంత్రాలు నేర్పించాడు అనేటటువంటి పాయింట్ మనకు అనేక సార్లు మరి పోటీ పరీక్షలలో మరి ఇక్కడ అడగడం అయితే జరిగింది నాన్న, గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇంత ముందుకు నేను చెప్పినట్లుగా ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకు పోర్చుగీసు యాత్రికుడైనటువంటి డొమింగో ఫేజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో మరి విజయనగరం సందర్శించాడు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇదే చేయాలండి ఖచ్చితంగా ఈ యొక్క పాఠంలో, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఖచ్చితంగా ఏ రాజు కాలంలో ఎవరు వచ్చారు ఏంటి అనేటటువంటి దాన్ని 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఈ పాఠంలో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఖచ్చితంగా దీనిపైన రిపీటెడ్గా బిట్స్ అడగడం జరుగుతుంది. సైనిక దళాధిపతులను నాయకులుగా కూడా నియమించేవారు, వీరిని అమర నాయకులుగా పిలిచారనమాట. అమరం పైన మరి ఆదాయం వసూలు చేసేటటువంటి బాధ్యతను అప్పచెప్పారనమాట. సో అమరం అంటే గనక ఏంటంటే గనక నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసేటటువంటి అధికారము. సో దీని మీద ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజ్ కాకూడదండి. మనకు న్యాయంకర విధానం ఏంటనేమో కాకతీయులు తీసుకొచ్చారు, అమర నాయకులు ఏమో సో విజయనగర రాజులకు అనమాట. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి, 100% దీని మీద మనకు బిట్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు శ్రీకృష్ణదేవరాయలు మరి స్వయంగా తెలుగు సాహిత్యంలో కవి, అతడు అండాల్ అనేటటువంటి తమిళ భక్త కవయిత్రి జీవితం ఆధారంగా అముక్తమాల్యద అనేటటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది అనేటటువంటి అంశాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. మరి అష్టదిగ్గజాలు అనేటటువంటి రాయల కొలువు కూడా ఉండేది, మరి అది కూడా మీకు తెలుసు, మరి అది కూడా మోస్ట్ ఇంపార్టెంటే. సో అదేవిధంగా చూసినట్లయితే మరి 1565లో ఇక్కడ చూడండి బహామనీ సుల్తాన్లు మరి ఏకమై రక్కసి తంగడి యుద్ధం అంటాము, లేదా తల్లికోట యుద్ధం అంటాము. సో ఈ యొక్క యుద్ధంలో మరి రామరాయలను మరి ఓడించి విజయనగర పట్టణాన్ని మరి దోచుకొని సర్వనాశనం చేశారనేటువంటి పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ చూసినట్లయితే మనకు గోల్కొండ కుతుబ్ షాహీల గురించి ఇక్కడ ఒక ఇంట్రడక్షన్ పార్ట్ లాగా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంటర్మీడియట్ లెవెల్లో మళ్ళీ మీరు ఖచ్చితంగా అక్కడ ఉంటే కనుక లింక్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మీరు అక్కడ చూసుకోవాల్సి ఉంటుంది, గమనించండి. ఇక్కడ వీళ్ళ యొక్క కాలం ఇవ్వడం జరిగింది నాన్న, చూడండి 1512 నుంచి 1687 వరకు అన్నట్లుగా. సో కుతుబ్ షాహీ కాలక్రమ పట్టిక అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎవరి తర్వాత ఎవరు ఉన్నారు ఏంటి అనేటటువంటి అంశాన్ని మీరు జాగ్రత్తగా గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. మరి ఇక్కడ
1512లో కులీ కుతుబ్ షా మరి గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించాడు అనేటటువంటి పాయింట్ని మీరు అండర్లైన్ చేసుకోండి. అదేవిధంగా ఇందులో మనం చూసినట్లయితే కుతుబ్ షాహీ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి మరి ఇక్కడ పటం కూడా ఇవ్వడం జరిగింది నాన్న, ఒకసారి గమనించండి. 100% ఇక్కడ నుంచి కూడా మనం ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా చూసినట్లయితే ఇంకా ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏమున్నాయి నాన్న ఈ యొక్క వీడియోలో, ఈ యొక్క పాఠంలో అంటే కనుక మరి సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా గురించి కొన్ని పాయింట్స్ అయితే తెలుసుకోవాలి మనము. తెలుగు సాహిత్యాన్ని పోషించి బ్రాహ్మణులను దేవాలయాలను ఆదరించాడంట. చూడండి, నిజంగా బ్రాహ్మణులను మరియు దేవాలయాలను మరి ఆదరించాడంట సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా. ఈయనని మల్కీబార్ రాముడు అని చెప్పేసి ప్రశంసించడం అయితే జరిగిందనమాట. ఈయన ఇంకేం చేశాడు అంటే కనుక ఇబ్రహీం కుతుబ్ షా పాలనలో చూసినట్లయితే 1562లో గుర్తుపెట్టుకోండి నాన్న, మోస్ట్ ఇంపార్టెంట్. 1562లో హుస్సేన్ సాగర్ చెరువు అనేది నిర్మించడం జరిగింది. మరి దాని యొక్క తయారీ డిజైన్లో సహకరించినటువంటి రేఖాచిత్ర తయారీ డిజైన్లో మరి సహకరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సూఫీ సంతు హజరత్ హుస్సేన్ షా వాలీ పేరు మీదుగా దానికి ఆ పేరు పెట్టారు అనేటటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ఇబ్రహీంపట్నం దగ్గర కూడా ఈయన ఒక చెరువు అనేది నిర్మించాడు అనమాట. మీరు కూడా మీ ఊర్లో ఒక చెరువు తవ్వించండి, మీకు కూడా మంచి పేరు రావడం జరుగుతుంది. తర్వాత దాంట్లో దుంకండి, టెట్టు డిఎస్సి రాసేటటువంటి అవసరం కూడా ఉండదని చెప్పేసి గమనించండి. అలాగే చూసినట్లయితే మనకు పురాణపూల్ మరి వంతెన కూడా ఈయన కట్టడం జరిగింది, నిర్మించడం జరిగింది అనేటటువంటి అంశాన్ని గమనించండి. అదేవిధంగా చూసినట్లయితే మరి ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూసినట్లయితే ఇబ్రహీం కుమారుడు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ కూలీ మరి గొప్ప భవన నిర్మాత, హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా మరి నిర్మించాడు అనేటటువంటి పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. అదేవిధంగా హైదరాబాద్ నగరానికి మీర్ మోమిన్ అస్తరాబాది వాస్తు శిల్పి అనేటటువంటి పాయింట్ అండర్లైన్ చేసుకోండి. అనేక సార్లు మనకు ఎగ్జామ్లో మనకు ఈ యొక్క బిట్టు అడగడం జరిగింది, గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. చార్మినార్ని కూడా మరి మహమ్మద్ కూలీ కుతుబ్ షా కట్టించాడు అనేటటువంటి అంశాన్ని గమనించండి. మరి ఈయన కృషి వలనే దక్కని ఉర్దూ గ్రాంధిక భాష స్థాయి పొందినది అనేటటువంటి అంశాన్ని గమనించండి. అదేవిధంగా చూసినట్లయితే మనకు హయత్ బక్షి బేగం మొహమ్మద్ కూలీ కుతుబ్ షా కూతురు అనమాట. హైదరాబాద్కి సమీపంలోని హయత్ నగర్లో మరి ఆమె యొక్క హయత్ బక్షి మసీద్ అనేది కట్టించిందనమాట. ఆమెని మా సాహేబా అని పిలిచేవాళ్ళు. ఈమె పేరుపై మరి ఖానం ఆగా అనేటటువంటి ఆవిడ తలాబ్ను మరి తలాబ్ ను సాహిబా అనేటటువంటి చెరువును తవ్వించింది. అదే ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నామంటే మాసబ్ చెరువు, మాసబ్ ట్యాంక్ అని చెప్పేసి పిలుస్తున్నాము. అదేవిధంగా చూసినట్లయితే మనకు అబుల్ హసన్ తానీషా చూసినట్లయితే కుతుబ్ షాహీ వంశంలో చివరివాడు, చీగో అంటే చివరివాడు అనేటటువంటి అంశాన్ని గమనించండి. మరి కంచర్ల గోపన్నకు సంబంధించి కూడా ఇక్కడ కొంత మ్యాటర్ ఇవ్వడం జరిగింది. కంచర్ల గోపన్న పాల్వంచ తాలూకు మరి తహసీల్దార్గా నియమించాడు ఈయన, మరి రామదాసు అని చెప్పేసి పిలుస్తాం ఆయన్నే. సో మరి ఈ విధంగా మరి మనకు గోల్కొండ కుతుబ్ షాహీలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి 1687లో మరి మొఘలులు మరి దీనిపైన కన్నేశారు. చివరికి మరి ఔరంగజేబు నాయకత్వంలో 1687లో గోల్కొండ కోటను ఆక్రమించుకున్నాడు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. గోల్కొండ కోటకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ గమనించే ప్రయత్నం అయితే చేద్దాం. హైదరాబాద్లోని గోల్కొండ కోట మరి దగ్గరలో ఉన్నటువంటి ఇబ్రహీంబాగ్లో కుతుబ్ షాహీ పాలకుల యొక్క 7 సమాధులు ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చీకట్ల పోయి ఆ 7 సమాధులు ఉన్నాయా లేదా మరి అనే పరిశీలించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. 7 సమాధుల మీద మీరు ఒకసారి ఆ నైట్ అక్కడ పడుకొని మళ్ళీ తెల్లారి వచ్చి మరి టెట్ ఎగ్జామ్ రాసే ప్రయత్నం అయితే చేయండి. ఇవి పెర్షియన్ హిందూ శైలిల మేళవింపుతో ఈ సమాధులు ఒక ప్రత్యేకమైనటువంటి భవన నిర్మాణ శైలిని మరి కనబరుస్తాయి అనేటటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహాన్ కుతుబ్ షాహీ మరి సమాధుల నిర్మాణ శైలికి అబ్బూరపడి మరి తాజ్ మహల్ని కూడా పాలరాతితో కట్టించాడు అనేటటువంటి అంశాన్ని గమనించండి. పాలరాతితో తాజ్ మహల్ కట్టించాడు తన యొక్క ప్రియురాల్ కోసం, లవర్ కోసం. మరి మీరేం కట్టిస్తారు? ఓ గోరి కూడా కట్టించారు. కాబట్టి మరి ఇక్కడ గమనించాలా, లవ్ చేస్తే ఆ విధంగా చెయ్యాలి. కుచ్ కుచ్ హోతా హై, ఓకేనా? సో మరి అంతకన్నా మనకు ఎక్కువ అయితే రాదు హిందీ, గమనించాలా. మరి ఈ యొక్క పాఠంలో కీలక పదాలు ఏమున్నాయి సార్ అంటే కనుక ఇగో ఇదే గోల్కొండ కోట. ఒకసారి పైకెక్కి మరి కిందికి దుంకి చూడు, మరి ఏమవుతుందో గమనించు, రైట్? మరి ఇక్కడ అమరనాయక కానీ, అమీర్ కానీ, ఇక్తా కానీ పురావస్తు శాస్త్రవేత్తలు రాయగోపురం అనేటటువంటి అంశాన్ని కీలక పదాలుగా మీరు ఇక్కడ చూడాల్సి ఉన్నది.
ఎస్, మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మరి మొఘల్ సామ్రాజ్యం అంటున్నాము. ఈ చాప్టర్లో చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి మరి అంశాలు అయితే రాబోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడి నుంచి మనకు ఎగ్జామినరు ఎక్కువ బిట్స్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ప్రతిసారి టెట్ మరియు డిఎస్సిలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. మరి ఎవరు స్థాపించారు సార్ ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం? వీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పరిపాలించారు? వీళ్ళలో ముఖ్యమైనటువంటి రాజులు ఎవరు? వీళ్ళు పరిపాలించినటువంటి విధానం ఏమిటి? ఇక్కడ ఏమన్నా ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఉన్నాయా? మరి ఏమన్నా పన్నులకు సంబంధించి ఏమన్నా ముఖ్యమైనటువంటి అంశాలు ఇచ్చారా అనేటటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో ఈ యొక్క పాఠంలో చర్చించబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయాలండి. సో లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయాలి. ఇక్కడ చూడండి, మరి సాధారణ శకం 1526లో బాబరు భారతదేశంపై దండెత్తడంతో మొఘలుల పేరుతో ఒక కొత్త వంశపాలన అనేది ప్రారంభమైంది. వారు ఏం చేశారంటే 1550 నుండి మరి 1707 మధ్య ఆ కాలంలో మరి సామ్రాజ్యాన్ని స్థాపించి ఢిల్లీ మొదలుకొని భారత ఉపఖండం అంతా మొఘలుల తమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు అన్నట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది. వీరి యొక్క పాలన ఏర్పాట్లు కానీ పాలనా విధానం కానీ వాస్తు కళలు మొదలైనవి వీరి తదనంతరం కూడా చాలా కాలం వరకు రాజులను వారి పరిపాలన పద్ధతులను ప్రభావితం చేశాయంటే గనక వీరు ఎంత గొప్పగా పరిపాలించారో ఒక్కసారి మీరు గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరి ఎవరు సార్ వీరు? ఆ మొఘలులు అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి చూద్దాం. మొఘలులు మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్తాను, మంగోలియా దేశాలకు చెందినటువంటి వారు. మొట్టమొదట మొఘల్ చక్రవర్తి అయినటువంటి బాబరు, ఇతని మరి పరిపాలన కాలం చూసుకోండి కాబట్టి మరి ఖచ్చితంగా వాటి మీద బిట్స్ అడుగుతారండి, మీరు ఈజీగా తీసుకోకూడదు. మరి ఇతర రాజ్యాల దండయాత్రల వల్ల పూర్వీకుల నుండి సంక్రమించినటువంటి సింహాసనాన్ని వదిలి రాక తప్పలేదు. మరి ఇతను ఏం చేశాడంటే 1526లో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని ఓడించి మరి ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించాడు అనేటటువంటి అంశాన్ని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చిత్రంలో చూడవచ్చు, ఎర్రకోట యొక్క పటం మన చిత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ప్రతి స్వతంత్ర దినోత్సవం రోజు మరి జాతిని ఉద్దేశించి మనకు ప్రధానమంత్రి ఈ యొక్క ఎర్రకోట వేదికగా మాట్లాడడం జరుగుతుంది. వారి యొక్క కాలంలోనే ఈ యొక్క ఎర్రకోటని నిర్మించడం జరిగింది. గమనించే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యమైనటువంటి మొఘల్ చక్రవర్తులు, దండయాత్రలు, మరి సంఘటనలు. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ పాట మొత్తం చదివేదానికంటే కనుక సో ఇందులో ఉన్నటువంటి అంశాలు చదవండి ఖచ్చితంగా. ఇక్కడి నుంచే మనకు బిట్స్ ఫ్రేమ్ చేసి అడుగుతున్నాడు, గమనించండి. బాబర్ అంటున్నాం. సో బాబరు మరి అతని యొక్క దండయాత్రలు కానీ అతని కాలంలో జరిగినటువంటి సంఘటనలు కానీ, తర్వాత హుమాయూను, తర్వాత అక్బర్ కానీ, సో ఇలా మీరు ప్రతి ఒక్కరి గురించి మరి చూసుకోండి. ఇప్పటికే వీడియో చాలా లెంతీగా అయింది. సో మరి నెక్స్ట్ మనం కొంత స్పీడ్గా వెళ్ళిపోయేటటువంటి మరి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించినట్లయితే మనకు అక్బర్ గురించి, ఔరంగజేబ్ గురించి, అదేవిధంగా మరి హుమాయూను, బాబర్ వీళ్ళ గురించి ఎక్కువగా చూసుకోండి. మరి వీళ్ళ మీద ఎక్కువగా మనకు ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి వీరికి సంబంధించి మన్సబ్దారులు, జాగీర్దారులు అనేటటువంటి టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, దీని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసి చదవాలి. అదేవిధంగా వీళ్ళని మరి చిత్తోడుకు చెందినటువంటి సిసోడియా రాజపుత్రులు చాలా కాలం పాటు మొఘలుల అధికారాన్ని గుర్తించలేదు. ఎవరు గుర్తించలేదు వీళ్ళ యొక్క అధికారాన్ని అని చెప్పేసి అడగడం జరుగుతుంది కాబట్టి సో దాని మీద కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. ఇక మన్సబ్దారులు, జాగీర్దారులు అంటున్నాము, మున్సబ్దారు కాదండి, మన్సబ్దారు అని చెప్పేసి అనాలి. సో మరి వీరిలో మరి చూసినట్లయితే తురష్కులు, తర్వాత ఇరానియన్లు, భారత ముస్లింలు, ఆఫ్ఘన్లు, రాజపుత్రులు, మరాఠాలు, అదేవిధంగా ఇతరులు కూడా ఉన్నారు. వీరందరికీ కూడా ఉద్యోగాలు కల్పించి మన్సబ్దారులుగా మరి భర్తీ చేసుకొని సైనిక హోదా మరి కల్పించారు అనమాట. సో మరి ఇది ఎలా ఉంటుందంటే కనుక విజయనగర రాజుల కాలంలో మనం చూసాము, అమరనాయక విధానం చూసాం కదా. సో దానిని పోలి ఉంటుందన్నమాట ఇంచుమించుగా. ఈ మన్సబ్దారులు మరి నిర్ణీత సంఖ్యలో మరి తీసుకోవడం జరుగుతుంది. సో నిర్ణీత సంఖ్యలో గుర్రపు రౌతులను, అశ్విక దళాన్ని పెంచి మరి పోషించేటటువంటి బాధ్యతను కలిగి ఉండేవారు అనమాట. సో మరి ఔరంగజేబు కాలంలో ఈ యొక్క
మన్సబ్దారుల సంఖ్య అనేది ఎక్కువగా పెంచాడు అని చెప్పేసి లైన్ ఒకటి మనకి ఇవ్వడం జరిగింది నాన్న, అది కూడా మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. అక్బర్ పాలించినటువంటి ప్రాంతం 1605లో ఇక్కడ మనకు ఎల్లో కలర్ మొత్తం ఏదైతే ఉందో మరి అక్బర్ పాలించినటువంటి ప్రాంతం అంతా కూడా ఇక్కడ పేర్కొంటున్నాడు కాబట్టి మీరు ఇక్కడ పటంలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే మనకు జప్తు మరియు జమీందారులు అనేటటువంటి అంశం కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న ఈ యొక్క పాఠంలో. జప్తు మరియు జమీందారులు మొఘల్ పాలకులకు ప్రధానమైనటువంటి ఆదాయ వనరు మరి ఏంటంటే గనక వ్యవసాయ ఉత్పత్తులపై వేసేటటువంటి పన్ను. అక్బర్ ఆర్థిక మంత్రి అయినటువంటి తోడర్మల్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న గుర్తుపెట్టుకోండి. తోడర్మల్లు మరి 1570-1580 సంవత్సరాల మధ్యలో ఏ ప్రాంతంలో ఎంతవరకు పంటలు పండించడానికి యోగ్యమైనది అనేటటువంటి ఒక సర్వే చేశాడనమాట. సో వాటినన్నిటిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బ్లాక్గా ఒక పట్టికగా ఏర్పాటు చేసి కట్టవలసినటువంటి పన్నులను నిర్ణయించారనమాట. ఈ రెవెన్యూ విధానాన్ని మనం జప్తుగా వ్యవహరిస్తాము అన్నట్లుగా టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది నాన్న. సో టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మన కళ్ళ ముందల్లే చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ మనకు రావడం జరుగుతుంది కాబట్టి మీరు చాలా డెప్త్గా చదివేటటువంటి ప్రయత్నం చేయండి, నిదానంగా చదవండి, ముఖ్యమైనటువంటి బిట్స్ మీరు అండర్లైన్ చేసుకుంటూ చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా చూసినట్లయితే అక్బర్ విధానాలు అంటూ ఇవ్వడం జరిగింది నాన్న. ఇక్కడి నుంచి మనకు ఎక్కువగా బిట్స్ ఫ్రేమ్ చేసి అడుగుతున్నాడు కాబట్టి సో ఇక్కడ అక్బర్ ప్రవేశపెట్టినటువంటి విధానాలన్నీ మరి అక్బర్ మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆస్థాన సభ్యుడైనటువంటి అబుల్ ఫజల్ రాసినటువంటి అక్బర్ నామా అనేటటువంటి పుస్తకంలో విస్తారంగా చర్చించబడినాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ పేర్కొనడం జరిగింది, అండర్లైన్ చేసుకోండి. మరి అదేవిధంగా చూసినట్లయితే సుల్హీకుల్ అనేటటువంటి మరి మత విశ్వాసాన్ని మరి అక్బరు అనుసరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా ఈ యొక్క పాఠంలో 17వ శతాబ్దం తర్వాత మొఘల్ సామ్రాజ్యం ఏ విధంగా ఉంది అంటూ మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇందులోనే మళ్ళీ సర్దార్ సర్వాయి పాపన్న గురించి ఇవ్వడం జరిగింది. వరంగల్ జిల్లాకు చెందినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణలో మొఘలులకు మరి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఏ విధంగా చేశాడు? అదేవిధంగా చూసుకుంటే కనుక వరంగల్ జిల్లాలో మరి కిలాషాపూర్ కోటను నిర్మించి దానిని రాజధానిగా చేసుకొని మరి పరిపాలించడం అంటే వ్యతిరేకంగా పోరాడడం జరిగిందనమాట. సో వీటన్నిటికీ సంబంధించి మీరు ఖచ్చితంగా మరి చదవాలండి. సో ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ మనకు ఖచ్చితంగా ఇందులో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా చూసినట్లయితే మరి ఈ పాఠంలో కొంత భాగము హైదరాబాద్ అసఫ్ జాహీలకు సంబంధించి ఒక ఇంట్రడక్షన్ పార్ట్ లాగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది నాన్న. ఈ యొక్క అసఫ్ జాహీలకు సంబంధించినటువంటి కాలక్రమ పట్టిక ఇక్కడ చూసుకోవాలా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మరి ఎంతమందికి మనకు ఇక్కడ చూసినట్లయితే మనకు ఎంతమందికి నిజాం అనేటటువంటి బిరుదు కలదు రాజులకు, మరి ఎంతమందికి నిజాం అనేటటువంటి బిరుదు లేదు అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మీరు గమనించాలి. దాని మీద కూడా మనకు బిట్టు చేసి అడగడం జరుగుతుంది కాబట్టి గమనించండి. మరి ఒకరు దక్కన్ సామంతుడు చిన్ కులిచ్ ఖాన్ అనేటటువంటి ఇతనే నిజాం ఉల్ ముల్క్ అని కూడా అంటారనమాట. 1724లో హైదరాబాద్ రాష్ట్రంలో అసఫ్ జాహీ వంశపాలనను మరి ఇతడు స్థాపించాడనమాట. నిజాం ఉల్ ముల్క్ మరి 24 సంవత్సరాల పాటు పరిపాలించాడు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి. అదేవిధంగా చూసినట్లయితే మనకు 10 మంది రాజులు 1724 నుంచి 1948 వరకు పరిపాలించారు. అదేవిధంగా వీరిలో చూసినట్లయితే 7 రాజులకు మాత్రమే నిజాం అనేటటువంటి బిరుదును మరి మొఘలులు ఇచ్చారనమాట. నాసర్ జంగ్, ముజాఫర్ జంగ్, తర్వాత సలాబత్ జంగులకు మరి నిజాం బిరుదు లేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి. అదేవిధంగా 6వ నిజాంకి సంబంధించి 6వ నిజాం అయినటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ అతని కాలంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆసిఫియా గ్రంథాలయం కానీ, విక్టోరియా స్మారక అనాథశాల కానీ, తర్వాత మహబూబియా పాఠశాల కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో వచ్చాయి. అదేవిధంగా 1908లో మూసీ నది మరి వరదలలో మరి హైదరాబాదు ప్రజలకు అండగా నిలిచాడు అనేటటువంటి పాయింట్ కూడా ఇక్కడ మీరు నోట్ చేసుకోండి.
రైట్, నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనేటటువంటి మరి ఈ యొక్క చాప్టర్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మరి ఇక్కడ మనం చర్చించబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు ఇందులో చూసుకున్నట్లయితే మనకు ప్లాసీ యుద్ధం కావచ్చు, అదేవిధంగా 1857 తిరుగుబాటుకు సంబంధించి ఇంట్రడిక్షన్ పార్ట్ కావచ్చు, అదేవిధంగా చూసినట్లయితే మనకు అనేక రకాలైనటువంటి మరి ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ ఇందులో మనకి ఇవ్వడం జరిగింది నాన్న. సో ఈ చాప్టర్ చదివేటప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకటికి 2-3 సార్లు మరి రివిజన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక్కడ చూసినట్లయితే మనకు తూర్పు ఇండియా కంపెనీ, సో దీనికి సంబంధించి 1600 సంవత్సరంలో తూర్పు ఇండియా కంపెనీ రాయల్ చార్టర్ ద్వారా ఇంగ్లాండ్ పాలకురాలైనటువంటి మొదటి ఎలిజబెత్ రాణి 1 నుండి మరి గుత్తాధికారాన్ని పొంది మరి వర్తకం ప్రారంభించింది అనేటటువంటి లైన్ అయితే మీరు అండర్లైన్ చేసుకోండి నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్, మనకు సంవత్సరం అడగవచ్చు, అదేవిధంగా మొదటి ఎలిజబెత్ రాణి ఎవరైతే ఉన్నారో ఆమె మీద బిట్టు అడగవచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చిత్రంలో చూడవచ్చు, లండన్లోని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధానమైనటువంటి కార్యాలయం ఎక్కడ ఉంది అంటే కనుక లండన్లో ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలా. అదేవిధంగా చూసినట్లయితే మనకు నెక్స్ట్ పేజీలో మరి వాస్కో డి గామాకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. పోర్చుగీస్ వారు మరి భారతదేశ పశ్చిమ భాగాన గోవాలో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పోర్చుగీసు నావికుడైనటువంటి వాస్కో డి గామా మరి 1498వ సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు అనేటటువంటి పాయింట్ కానీ. సో మరి ఈ విధంగా చూసుకుంటే కనుక వీళ్ళు ఎందుకోసం వచ్చారు, పత్తి, సిల్క్ యూరప్లో బాగా డిమాండ్ ఉంది కాబట్టి, సో లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటి వాటికి కూడా మంచి గిరాకీ ఉంది కాబట్టి మరి ఇక్కడి నుంచి అవన్నీ తీసుకొని పోయి అక్కడ మరి 10 రెట్లు మరి రేటు పెంచి అమ్ముకోవడం కోసం మరి వీళ్ళందరూ రావడం జరిగింది. మరి ప్రారంభంలో ఆ విధంగా తర్వాత మరి వాళ్ళందరూ ఎలా ఇక్కడ మరి వాళ్ళ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు, ఎలా ఆధిపత్యం చెలాయించారు ఏంటనేది మొత్తం మనం చూసాము. మరి ఈ యొక్క కాలంలోనే ఇంగ్లాండ్తో పాటు యూరోపియన్ దేశాలైనటువంటి స్పెయిన్ కానీ, పోర్చుగల్, ఫ్రాన్స్, హాలాండ్, తర్వాత జర్మనీ వంటి దేశాలు కూడా ఉత్తర దక్షిణ అమెరికాలలో మరి ఆఫ్రికా, ఆసియా ఖండాలలో కూడా తమ వలసలను మరి సంపాదించాయన్నమాట. ఈ వలసలు యూరప్ దేశాలకు అధికారాన్ని అదేవిధంగా సంపదను అందించాయన్నమాట. మరి బ్రిటిషర్సు మరి మన భారతదేశాన్ని ఎంత ఘోరంగా దోచుకున్నారో తెలుసు మన యొక్క సంపద అనేది. లేకపోతే గనక మన యొక్క భారతదేశం ఇంకా కూడా మరి అన్నిట్లలో ఎకానమీ పరంగా అమెరికా కన్నా కూడా చాలా డెవలప్డ్ కంట్రీగా ఉండేది. కానీ వీళ్ళందరూ కూడా దోచుకొని పోవడం వల్ల మరి నేడు ఈ పరిస్థితిలో ఉందని ఇక్కడ మీరు గమనించాలి. అదేవిధంగా చూసినట్లయితే మనకు మొఘల్ చక్రవర్తులు బలంగా ఉన్నంత వరకు కూడా యూరప్ కంపెనీలకు వారి సైనిక శక్తిని భారతదేశంలో స్థాపించడం సాధ్యపడలేదు. షాజహాను, ఔరంగజేబు కాలంలో అనేక సార్లు ఈ యొక్క యూరప్ కంపెనీలు పోరాడి ఓడినాయి అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది నాన్న. సో జాగ్రత్తగా గమనించండి. మొన్న రీసెంట్గా ఈ యొక్క బిట్టు అడగడం జరిగింది. బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్కు మరి మొఘల్ చక్రవర్తి షా ఆలం హక్కు కల్పిస్తున్నటువంటి దృశ్యం. సో ఎవరు హక్కు కల్పించారు, ఏంటి, ఎవరికి ఇచ్చారు అనేటటువంటి దానిపైన రీసెంట్గానే మనకు టెట్ ఎగ్జామ్లో దీనికి సంబంధించినటువంటి బిట్టు కూడా అడగడం జరిగింది అనేటటువంటి మరి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలా. అదేవిధంగా మనకు ఆంగ్లేయుల పాలన అమలు అనేటటువంటి అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1757 సంవత్సరంలో ప్లాసీ వద్ద జరిగినటువంటి యుద్ధంలో ఆంగ్లేయులు మరియు బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలాను మరి ఓడించి మరి బెంగాల్లో తమ పాలనను మరి ప్రారంభించారనమాట. భారతదేశ చరిత్రలోనే ప్లాసీ యుద్ధం ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా మనం పేర్కొనవచ్చు అనమాట. సో ఇక్కడనే వాళ్ళ యొక్క పాలన అనేది మరి ప్రారంభం కావడం జరిగింది అనేటటువంటి అంశాన్ని మీరు గమనించాలా. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757లో ప్లాసీ యుద్ధం అనేది జరిగిందనమాట. అదేవిధంగా చూసినట్లయితే మనకు ఇక్కడ ఉత్తర సర్కార్లు అనేటటువంటి అంశాన్ని కూడా మనకు పేర్కొనడం జరిగింది. ఏంటి సార్ ఈ యొక్క ఉత్తర సర్కార్లు అంటే ఏంటి, సో ఏంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించండి. దీని మీద కూడా మనకు ఖచ్చితంగా బిట్స్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. 1765-68 సంవత్సరాల మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలను అంటే నేటి కృష్ణా కానీ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు తమకు అప్పగించవలసిందిగా అప్పటి హైదరాబాద్ మరి
నిజాంను ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఒత్తిడి చేసి మరి హస్తగతం చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని కంపెనీ మద్రాసు ప్రాంతపు ఉత్తర సర్కార్లుగా పిలిచేవారు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. ఉత్తర సర్కార్లు ఏంటి అని చెప్పేసి మనకు ఎగ్జామ్లో బిట్ అడుగుతుండొచ్చున్నాను. సో జాగ్రత్తగా ఇక్కడ గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరి బ్రిటిష్ వారి యొక్క కుట్రలకు కుతంత్రాలను గమనించినటువంటి చాలామంది రాజులు, నవాబులు మరి ఆనాటి కాలంలో మరి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడారనమాట. అలా పోరాడినటువంటి వారిలో మైసూరుకు చెందినటువంటి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు, అదేవిధంగా మరాఠీ సర్దార్ అయినటువంటి మహాదీజీ సింధియా, నానా ఫడ్నవీస్ కానీ మొదలైనటువంటి వారు ఉన్నారనమాట. కానీ అవి చిన్న చిన్న రాజ్యాలైనందున ఒకదాని తర్వాత మరొకటి ఆంగ్లేయులు వశమైనాయి అన్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరి ఈ పోరాటాలలో బ్రిటిష్ వారి విజయాలకు సహకరించినటువంటి వాళ్ళు ఎవరు అంటే కనుక గవర్నర్ జనరల్లలో చూసుకుంటే కనుక గవర్నర్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్స్, వెల్లస్లీ ముఖ్యమైనటువంటి వారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది నాన్న. సో ఖచ్చితంగా దీని మీద కూడా మనకు బిట్స్ ఫ్రేమ్ చేసి అడిగేటటువంటి అవకాశం అయితే ఉంది అని గమనించగలరు. అయితే 1857 సిపాయిల తిరుగుబాటు అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకు ఈ బిట్స్ ఫ్రేమ్ చేసి అడగడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. అయితే స్థలం ఏంటి? మీరట్ మిలిటరీ కంటోన్మెంట్, బ్రిటిష్ సైనిక స్థావరం అంటూ ఇవ్వడం జరిగింది. తేదీ ఎప్పుడు జరిగింది సార్ ఇది అంటే కనుక 10 మే 1857 ఆదివారం రోజు జరిగింది. సో ఈ వారం మీద కూడా గతంలో ప్రశ్నలు అడిగారండి. డిఎస్సిలో కాదు, జూనియర్ లెక్చరర్ హిస్టరీ సబ్జెక్టుకి సంబంధించి ఆ యొక్క ఎగ్జామ్లు అడిగారు. సో చాలామంది ఆదివారం అని తెలియక బుధవారం అని చెప్పేసి పెట్టి మరి అప్పట్లో చాలామంది జాబ్లు కూడా కోల్పోవడం జరిగింది. అదేవిధంగా మరి 1857 మార్చిలో కలకత్తా దగ్గరలో ఉన్నటువంటి బారక్పూర్లో కూడా ఈ యొక్క తిరుగుబాటు జరిగింది. మరి తిరుగుబాటు జరిగినటువంటి మరి దృశ్యం ఇక్కడ మీరు చూడవచ్చు. 1857 మీరట్లో సిపాయిల తిరుగుబాటు దృశ్యం ఇక్కడ మీరు గమనించవచ్చు. మరి ఏం చేశారు సార్ అంటే గనక వీళ్ళు అక్కడ స్థలము ఢిల్లీ ఎర్రకోట, మరి తేదీ వచ్చేసి సోమవారం 11/5/1857. ఏం చేశారు? ఒక్క రోజులోనే మరి మీరటు సిపాయిలు మరి యమునా నదిని దాటి ఢిల్లీ చేరారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. యమునా నది అనగానే నాకు ఒక పాట గుర్తుకు రావడం జరుగుతుంది నాన్న. సో యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెను రాధా. రైట్, ఇక్కడ చూడండి. మరి ఒక్క రోజులోనే మీరట్ సిపాయిలు యమునా నదిని దాటి ఢిల్లీ చేరారు. వారు మొఘల్ చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా జాఫర్ను నిర్బంధించినటువంటి ఎర్రకోటలోకి ప్రవేశించారు. బహదూర్ షా జాఫర్ను మరి చక్రవర్తిగా ప్రకటించి అతనిని బ్రిటిష్ సార్వభౌమాధికారిని ధిక్కరించడానికి అంగీకరించమని చెప్పేసి ఒప్పించారు. ఆంగ్లేయులను మరి పారదోలండి, మొఘలుల పాలనను మరి తిరిగి తేండి అనేటటువంటి తిరుగుబాటుదారులు స్పష్టంగా పిలుపునివ్వడం జరిగింది అన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది నాన్న. సో మరి ఇక్కడ చూసినట్లయితే మనకు బల్లకట్టుపై యమునా నదిని దాటుతున్నటువంటి సిపాయిలు ఇక్కడ మీరు చూడవచ్చు ఆ యొక్క దృశ్యాన్ని ఫోటోలో. సో మరి అదేవిధంగా ఆంగ్లేయులతో పోరాడుతున్నటువంటి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, అదేవిధంగా చూసినట్లయితే నానా సాహెబ్ కానీ, అదేవిధంగా హైదరాబాద్ రాజ్యంలో కూడా మనకు తుర్రేబాస్ ఖాన్ కూడా వ్యతిరేకంగా పోరాడడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క అంశాలన్నీ కూడా ఈ పాఠం చదివేటప్పుడు మీరు చాలా క్లియర్గా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క చాప్టర్లో ఈ అంశాలు అనమాట. రైట్, ఇక నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ అనేటటువంటి పాఠంలోకి మనం వెళ్ళబోతున్నాము. సో దీంట్లో మరి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం నాన్న. మరి ఇక్కడ ఒక చట్టంకి సంబంధించినటువంటి మరి అంశాలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధం ఆరోగ్య పరిరక్షణ చట్టం 2002 గుర్తుపెట్టుకోండి నాన్న. మరి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి చట్టం ఇది, ఇప్పటికీ కూడా మరి అమల్లో ఉన్నటువంటి చట్టంగా మనం పేర్కొనవచ్చు. ధూమపాన నిషేధం. ఉన్నారా మీలో ఎవరైనా ధూమపానం చేసే వాళ్ళు ఉంటే చెప్పండి. మీ అందరి కోసం మరి ముఖేష్ యాడ్ కూడా వేయడం జరుగుతుంది. 4-5 గాజులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది మీ కుటుంబ సభ్యులు. కాబట్టి అలాంటి అలవాటు ఉంటే ఇప్పుడే మానుకోండి. అలాంటి వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలోకి రాకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను. అట్లాంటి వాళ్ళు ఉంటే గనక ఆ అలవాటుని ఇప్పుడే మరి తీసివేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క బిల్లు మరి ఏదైతే ఉందో బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడాన్ని నిషేధించేటటువంటి బిల్లు ఆమోదం ఏ విధంగా జరిగింది, ఏ రోజు ప్రవేశపెట్టారు, ఏంటి అనేటటువంటి సారాంశం మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించి చదవండి. ఎందుకంటే అక్కడి నుంచి కూడా మనకు ఖచ్చితంగా బిట్స్ వేసి అడగడం జరుగుతుంది. గమనించండి. మరి ఇక్కడ మనకు చూసినట్లయితే శాసనసభకు సంబంధించి అంశాలు ఇవ్వడం జరిగింది. మరి యొక్క
శాసనసభ సాధారణంగా 5 సంవత్సరాల కాల పరిమితి కలిగి ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. మరి ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక పాయింట్ రాయడం జరిగింది నాన్న, మోస్ట్ ఇంపార్టెంట్, గతంలో కూడా ఎగ్జామ్లో అడిగారు. అదేవిధంగా జాతీయ అత్యవసరం పరిస్థితులలో, ఇక్కడ చూడండి, జాతీయ అత్యవసర పరిస్థితులలో 1 సంవత్సరం చొప్పున దీని కాల పరిమితిని పార్లమెంటు పొడిగించవచ్చు. ఎవరు పొడిగిస్తారు? పార్లమెంటు పొడిగించవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి. అదేవిధంగా రాష్ట్ర శాసనసభ మరి ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లు సమావేశం అవ్వాలి. మరి ఈ 2 సమావేశాల మధ్య కాలం అనేది 6 నెలలకు మించకూడదు అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మీరు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మన యొక్క రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి తెలంగాణలో, మీకు అందరికీ తెలుసు. ఒక్కొక్క నియోజకవర్గంలో చూసినట్లయితే సుమారు 1,70,000 మంది ఓటర్లు ఉన్నారు అనేటటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే మన యొక్క హైదరాబాద్ వంటి మరి నగరంలో కూడా సుమారు 13 నియోజకవర్గాలు ఉన్నాయి అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎమ్మెల్యే ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది, ఏంటి, మరి ఎంత వయసు ఉండాలి, ఏంటి అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి ఇదంతా పాలిటీలో కూడా. సో ఇప్పటికే వీడియో లెంతీగా అయింది, మరి గమనించే ప్రయత్నం అయితే చేయాలన్న మీరు. కాబట్టి రాష్ట్ర శాసనసభకి సంబంధించి కానీ మంత్రి మండలికి సంబంధించి కానీ మరి వాటికి సంబంధించి మీరు చదువుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. కానీ తెలంగాణ శాసన మండలికి సంబంధించి ఖచ్చితంగా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ ప్రతి ఎగ్జామ్లో ఇక్కడ నుంచి మనకు బిట్స్ అడుగుతారండి. మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న, 1కి 2 సార్లు చదవండి ఈ యొక్క టాపిక్ని. తెలంగాణ శాసన మండలి 2014 వరకు మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఒకే రాష్ట్రంగా ఉండేవి, మీకు అందరికీ తెలుసు. అయితే ఈ యొక్క శాసన మండలి అనేది 1958లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి 85 వరకు పనిచేసి మళ్ళీ 2007లో మరి ఏర్పాటు కావడం జరిగిందనమాట. అంటే 58లో వచ్చింది, మళ్ళీ 85లో రద్దు కావడం జరిగింది, మళ్ళీ 2007లో మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన యొక్క శాసన మండలిలో మరి ఎంతమంది ఉన్నారు? తెలంగాణలో 40 మంది ఉన్నారు. ఈ యొక్క సభ్యులను 6 సంవత్సరాల కాలానికి ఎన్నుకుంటారు. వీరిలో 1/3 అంటే 1/3 వంతు సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు సభ్యత్వ విరమణ అనేది చేస్తారనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న, ఇది గుర్తుపెట్టుకోండి. మరి 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి అనేటటువంటి అర్హత మీరు గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా చూసినట్లయితే మరి వీళ్ళని ఎవరెవరు ఎన్నుకుంటారు ఏంటి అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1/3 వంతు ఏమో మరి అంటే 1/3 వంతు అంటే 14 మందిని ఎవరు శాసనసభ్యులు ఎన్నుకుంటారు. మళ్ళా ఇంకొక 14 మందిని మరి స్థానిక సంస్థలైనటువంటి పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు మరి ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 1/12 వంతు అంటే గనక ఇక్కడ చూడండి ముగ్గురు అన్నమాట. ముగ్గురిని ఎవరు ఎన్నుకుంటారంటే పట్టభద్రులు. అదేవిధంగా మరొక ముగ్గురిని ఉపాధ్యాయులు. అదేవిధంగా 1/6 వంతు అంటే 6 మందిని గవర్నరు నామినేట్ చేస్తారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. 100% బిట్ అవుతుంది. అలాగే చూసినట్లయితే ఇక్కడ కూడా బిట్ చేస్తున్నాడు ప్రతిసారి. మనకు ఇక్కడ షెడ్యూల్ కులాల వారికి కేటాయించినటువంటి నియోజకవర్గాల సంఖ్య ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. అలాగే షెడ్యూల్ తెగల వారికి కూడా కేటాయించినటువంటి మరి నియోజకవర్గాల సంఖ్య ఈ 12, 19 గుర్తుపెట్టుకోండి నాన్న, మోస్ట్ ఇంపార్టెంట్. గతంలో అనేక సార్లు మరి దీనికి సంబంధించి అడగడం జరిగింది. అలాగే చూసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని చట్టాలకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి అవి? మరి పోక్సో యాక్ట్ అంటున్నాం 2012 మనకు. అదేవిధంగా మరి బాల నేరస్తుల న్యాయ చట్టం 2015 కానీ. సో వీటికి సంబంధించి కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఆ చట్టాలు ఎప్పుడు వచ్చాయి ఏంటి అనేటటువంటి దానిపైన. సో 100% మనకు బిట్ అవుతుంది. మనం నెక్స్ట్ మరి చూసినట్లయితే జిల్లాల్లో మరి చట్టాల అమలు అనేటటువంటి పాఠంలో మరి ఈ ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇందులో చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల రక్షణ చట్టం 2002 అనేటటువంటి అంశాన్ని మనకి ఇవ్వడం జరిగిందన్న. సో అది కొంత మీరు జాగ్రత్తగా గమనించి మరి చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే గతంలో ఇక్కడి నుంచి కూడా మనకు బిట్స్ అడగడం జరిగింది కాబట్టి ఈ చట్టానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. వాల్టా చట్టం అంటున్నాము. వాల్టా అంటే ఏంటి, మరి దాని యొక్క అబ్రివేషన్ కూడా మీరు ఈ యొక్క పాఠంలో మరి చూడవలసి ఉంటుంది. సో దీంట్లో కీలకమైనటువంటి పదాలు మెజిస్ట్రేట్ కానీ, తహసీల్దారు, చట్టాల యొక్క అమలు కానీ, విఆర్ఓ, జిన్నింగు అనేటటువంటి పదాలు ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం అయితే చేయవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకు కుల వివక్ష. నెక్స్ట్ పాఠం
కుల వివక్ష సమానత్వానికై పోరాటం అనేటటువంటి పాఠంలో ముఖ్యమైనటువంటి అంశాలు చూసినట్లయితే ఇందులో మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. అతను మరి ఏ యొక్క కులానికి, మహార్ అనేటటువంటి కులానికి సంబంధించినటువంటి వాడు, అతని జీవితంలో ఎదురైనటువంటి ఒక సంఘటన ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా మీరు చాలా జాగ్రత్తగా చదవండి. ఇప్పటికే వీడియో చాలా అంటే చాలా లెంతీగా అవుతుంది కాబట్టి మనం కొంత స్పీడ్గా వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు మరి ఓం ప్రకాష్ వాల్మీకి ఒక ప్రముఖ దళిత రచయిత అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆయన రాసినటువంటి జూటన్ అనేటటువంటి తన స్వీయ చరిత్రలో ఇలా అన్నాడు అంటూ కొంత మ్యాటర్ ఇచ్చాడు. సో ఈ యొక్క స్వీయ చరిత్ర గుర్తుపెట్టుకోండి. అతను దళిత రచయిత అనేటటువంటి మరి అంశాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా చూసినట్లయితే మరి ఈ యొక్క పాఠంలో మళ్ళా ఇంకా కూడా చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయని చెప్పవచ్చు. జ్యోతిరావు పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ, పెరియారు ఈ రామస్వామి కానీ, తర్వాత నారాయణ గురు కానీ, సో వీళ్ళందరి గురించి కూడా ఈ యొక్క పాఠంలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బిఎస్ వెంకట్రావుకి సంబంధించి ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈయన రావు సాహెబ్ అనేటటువంటి పిలువబడే బాతుల వెంకట్రావు అనమాట. హైదరాబాద్లోని గాస్మండి అనేటటువంటి ప్రాంతంలో ఈయన మరి జన్మించడం జరిగింది. 1922లో మరి ఇక్కడ చూడండి చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ మనకు ఎక్కువ సార్లు బిట్స్ ఫ్రేమ్ చేసి అడుగుతున్నాడు. 1922లో ఆది ద్రావిడ సంఘాన్ని స్థాపించాడు బిఎస్ వెంకట్రావు. సో దేవదాసి విధానాన్ని రూపుమాపడం కానీ, దళితులలో మరి ఐక్యత తీసుకురావడం ఈ సంస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు. మళ్ళీ ఇవన్నీ కూడా ఇంటర్ లెవెల్లో మీరు చదవాల్సి ఉంటుంది నాన్న, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 1927లో ఆది హిందూ మరి మహాసభను స్థాపించడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మరి ఇతను ఆదినగర్ అనేటటువంటి ఒక గ్రంథాలయాన్ని నిర్మించి ఆ ప్రాంతానికి ఆదినగర్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. మరి ఇతను 1952 సంవత్సరంలో మరి వెంకట్రావు మరి రాష్ట్ర శాసనసభ ద్వారా రాజ్యసభ సభ్యులుగా కూడా ఎన్నికయ్యాడు. నిజాం రాజు ఈయనకు కుర్సీ దక్కన్ అనేటటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క పాఠంలో మరి గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. మనం నెక్స్ట్ పాఠంలోకి వెళ్ళబోతున్నాము. నెక్స్ట్ చూసినట్లయితే జీవనాధారం పట్టణ కార్మికుల పోరాటాలు. రైట్, నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు జీవనాధారం పట్టణ కార్మికుల పోరాటాలు అంటూ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో శాశ్వత కార్మికులు అంటే ఏంటి ఒకసారి మీరు చూసుకోవాలి. అదేవిధంగా కార్మిక సంఘం కానీ, అదేవిధంగా చూసినట్లయితే నిర్మాణ రంగంలో మరి కార్మికులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా కార్మికుల యొక్క హక్కులు ఏమున్నాయి, వాటి మీద మనకు ఖచ్చితంగా బిట్టు రావడం జరుగుతుంది నాన్న. సో ఇందులో ఉత్పాదక సురక్షిత ఉపాధి హక్కు కానీ, అదేవిధంగా విశ్రాంతి తీసుకునేటటువంటి హక్కు కానీ, ఉద్యోగ భద్రత హక్కు కానీ, అదేవిధంగా ఆదాయ భద్రత, పని భద్రత, నైపుణ్యం మెరుగుపరుచుకోవడము, సామూహిక వ్యక్తీకరణ, ఇలాంటి వాటిపైన గతంలో అనేక సార్లు మనకు బిట్స్ రావడం జరిగింది. అసంఘటిత రంగం అంటే ఏమిటి, సో దినసరి కార్మికులుగా సో ఎలా పనిచేస్తున్నారు ఏంటి అనేటటువంటి అవగాహన చేసుకుంటూ ఈ యొక్క చాప్టర్ చదివితే సరిపోతుంది. అదేవిధంగా ఈ యొక్క పాఠంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఒకటి ఉందని చెప్తాను నేనైతే. అదేంటంటే కనుక సేవ. ఇక్కడ చూడండి, దీని మీద మనకు అనేక సార్లు బిట్ ఇవ్వడం జరిగింది నాన్న. స్వయం ఉపాధి మహిళా సంఘం అంటున్నాము. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ 1971లో అహ్మదాబాద్ మరి బట్టల మార్కెట్కు మరి బండ్లు లాగే మహిళా వలస కార్మికులు వెళ్ళి చేనేత కార్మికుల సంఘమును సంప్రదించి వారి గృహ వసతి సౌకర్యం మెరుగుపరుచుకోవడానికి మరి సహాయం చేయమని చెప్పేసి కోరడం జరిగింది. సో 1971లో స్వయం ఉపాధి మహిళా సంఘం ఏర్పడి 1972లో అది పూర్తి స్థాయి కార్మిక సంఘంగా రూపొందిందనమాట. సో మహాత్మా గాంధీ దీనితో కలిసి పనిచేశాడు. ఇది హైలైట్ అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు దైవ సంబంధ భక్తి మార్గాలు అంటున్నాము. మరి ఇప్పటికే వీడియో చాలా లెంతీగా అయింది కాబట్టి సో మీకు కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియాస్ ఏమున్నాయో చెప్తానండి. సో ఇక్కడ తాత్వికత భక్తికి సంబంధించి మరి అనేక మందికి సంబంధించి వివరాలు ఇవ్వడం జరిగింది నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో కూడా. సో మనకు శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతానికి సంబంధించి కానీ, రామానుజులు విశిష్ట దైవత్వ సిద్ధాంతంకి సంబంధించి కానీ, బసవన్న వీరశైవం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కానీ, మహారాష్ట్ర భక్త సాధువులు ఉన్నారు, భక్త కవులు ఉన్నారు, వీళ్ళకు సంబంధించి కానీ, అదేవిధంగా చూసినట్లయితే మనకు ఈ పాఠంలో
నాదపంథీలు, సిద్ధులు, యోగులు కానీ మరి చైతన్య మహాప్రభుకు సంబంధించి కంచర్ల గోపన్నకు సంబంధించి గతంలో కూడా ప్రశ్నలు రావడం జరిగింది నాన్న. కాబట్టి వీడియో లెంతీగా అవుతుంది, మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనకు బిట్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా మీరాబాయికి సంబంధించి కూడా గతంలో మనకు ప్రశ్నలు రావడం జరిగింది. మీరాబాయికి సంబంధించి కూడా, కబీర్కు సంబంధించి కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా చూసినట్లయితే మనకు గురునానక్ సంబంధించి కూడా అక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు వస్తాయి, ధర్మశాల అని చెప్పేసి, అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి 3-4 పదాలు ఉంటాయి. అట్లాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. సో ఈ పాఠంలో ముఖ్యంగా చూసినట్లయితే మనకు కీలక పదాలు ఏంటంటే గనక అద్వైతం కానీ, మోక్షం కానీ, తర్వాత అల్వార్లు, నయనార్లు, భక్తి, యోగాసన, బీజాక్, అభంగు అనేటటువంటి అంశాలను మీరు జాగ్రత్తగా గమనించే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే రాజులు, కట్టడాలు అంటున్నాము. సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు కుతుబ్ మినార్కి సంబంధించి 5 అంతస్తుల కట్టడం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే కుతుబుద్దీన్ ఐబక్ సో మరి దీన్ని సుమారు సాధారణ శకం 1199 సంవత్సరంలో కట్టించడం జరిగింది. సో మరి మిగతాది ఏదైతే ఉందో ఇల్టుట్మిష్ మరి సాధారణ శకం 1229లో నిర్మించారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలా, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా చూసినట్లయితే ఇందులో మనకు కందరీయ మహాదేవాలయం కానీ, అలాగే చూసినట్లయితే మనకు ఢిల్లీలోని కవ్వత్ అల్ ఇస్లాం మసీద్ కానీ, సో ఇట్లా చాలా అంటే చాలా వస్తాయండి. సో వీటికి సంబంధించి ఎప్పుడు కట్టారు వాటిని, సో మనకు తంజావూరులోని రాజరాజేశ్వర దేవాలయం కానీ, మొదటి రాజరాజు చోళుడు దాన్ని నిర్మించడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. వాటి మీద కూడా మనకు ఖచ్చితంగా బిట్స్ ఫ్రేమ్ చేసి అడగడం జరుగుతుంది. స్వయంభు శివాలయం కానీ ఓరుగల్లు కోటలో, అదేవిధంగా చూసినట్లయితే రాజరాజేశ్వర దేవాలయం కావచ్చు, మరి ఇట్లాంటి వాటి మీద మీరు ఇక్కడ ఇంట్రడక్షన్ పార్ట్ లాగా మనకి ఇవ్వడం జరిగింది నాన్న. సో చూసే ప్రయత్నం అయితే చేయండి. మరి చాలాసార్లు ఇక్కడ మనకు బిట్టు వేసి అడిగాడు అనమాట. సో గతంలో కూడా ఇక్కడ బిట్స్ మరి ఫ్రేమ్ చేసి అడగడం జరిగింది. హౌజ్ ఈ సుల్తానీ లేదా రాజుగారి జలాశయం అని చెప్పేసి పిలుస్తారు అనేటటువంటి దానిపైన కూడా మనకు గతంలో బిట్స్ వేసి అడగడం జరిగింది నాన్న. సో గమనించండి. సో ఇందులో మనకు ముఖ్యంగా ఏంటంటే దేవాలయాలు ఎందుకు ధ్వంసం చేయబడ్డాయి అనేటటువంటి అంశం మీద నాకు గజనీ మహమ్మద్ అక్కడి నుంచి చూస్తే కనుక, సో మరి ఈ యొక్క దేవాలయాలను ఎందుకు ధ్వంసం చేశారంటే సంపదను దోచుకోవడం కోసం రకరకాల కారణాలు ఉండొచ్చు. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్లా చూసినట్లయితే ఈ యొక్క చాప్టర్లో మనకు మరి చాలా ముఖ్యమైనటువంటి పద్మమహల్ కానీ, తర్వాత రాణుల స్నానవాటిక కానీ, సో అదేవిధంగా చూసినట్లయితే గజనీ మహమ్మద్ చోళ రాజేంద్ర మనకు మరి రాజుకు సమకాలికుడు అనేటటువంటి అంశం ఇవ్వడం జరిగింది నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్. ఆ యొక్క బిట్ అనేది మీరు అండర్లైన్ చేసుకోండి, ఖచ్చితంగా మళ్ళీ అడిగినా అడగవచ్చు. అదేవిధంగా విజయనగర రాజుల మరి గొప్ప కట్టడాల్లో చూసినట్లయితే చెప్పుకోదగినది ఏంటి, మహానవమి దిబ్బ, మరి దీనికి సంబంధించి కూడా మీరు చూడండి. అదేవిధంగా చార్బాగ్ అంటే ఏమిటి, సో బాబరు తన స్వీయ చరిత్రలో మరి ఏమని పేర్కొన్నాడు ఏంటి అనేటటువంటి అంశాలు కూడా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పాఠంలో మీరు చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా అష్టబిహిష్టు అంటే ఏమిటి, 8 స్వర్గాలు అంటే ఏమిటి, ఎందుకు పిలుస్తారు దాన్ని ఆ విధంగా అనేటటువంటి దాని మీద కూడా మనకు బిట్స్ రావడం జరుగుతుంది, మీరు గమనించాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఆగ్రాలోని తాజ్మహల్ కానీ మనం ఇంతకుముందుకే మాట్లాడుకున్నాము. సో ఇట్లాంటి కట్టడాలు మరి రాజులు కట్టడాలు అంటే వాళ్ళు మరి కట్టించినటువంటి గొప్ప గొప్ప కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా ఈ పాఠంలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఈ పాఠంలో ఎన్ని చిత్రాలు అంటే ఇమేజెస్ ఎన్ని ఇచ్చాడో వాటి ప్రతి దాని మీద మీకు అవగాహన ఉంటే సరిపోతుంది. మరి ఖచ్చితంగా వాటి మీదనే బిట్స్ అడుగుతాడు 100%. మరి ఒక 1 or 2 మార్క్స్ అయితే ఈ యొక్క చాప్టర్ నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మరి ఇది ఫ్రెండ్స్ 7వ తరగతి క్విక్ రివిజన్ పార్ట్ 2 అండి. సో మనం నెక్స్ట్ వీడియోలో 8వ తరగతి, 9 and 10వ తరగతి కూడా ఖచ్చితంగా మరి చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేసి కొంత మనకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.